area bounded by, okay, right, a simple question అన్న 19th question ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. ఒకసారి చూడండి. 19 ఈజీని ఒకసారి చూసుకోండి. 20. The area of the region enclosed by the between the axes x square plus y square is equal to 1 and 2 surfaces x minus 1 whole square plus y square is equal to 1. Right. So what is the area enclosed between these two surfaces? ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఉండేటువంటి ఏరియా. ఓకే, రైట్. మరి ఈ సర్కిల్స్ మధ్యలో ఉండే ఏరియా సర్కిల్స్ ఎలా ఉంటాయి? x axis, y axis, first circle center radius y circle. So approximately that is right. This is circle. First circle number 1. Number 2 ki center ఏమో 1,0, radius 1 అంటే ఆరిజిన్ గుండా పాస్. సెకండ్ సర్కిల్ రెండు రేడియస్ ఈక్వల్ గా. సర్కిల్ నంబర్ 2 ఇది సర్కిల్, రైట్. నంబర్ 1 ఇది నంబర్ 2 రెండు సర్కిల్స్ డ్రా చేస్తాం. ఆఫ్ కోర్స్ రేడియస్ రెండు కూడా ఈక్వల్ అన్న, రేడియస్ రెండు ఈక్వల్ గా ఉండే సర్కిల్స్. ఓకే, రైట్. ఆఫ్ కోర్స్ right. What is the area required? Bounded between these two circles. ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఏరియా కావాలి. దిస్ ఏరియా రిక్వైర్డ్ ఏరియా. ఈ పాయింట్ ఎంత? 0. ఇది 1 అన్న 180. ఆఫ్ కోర్స్ వన్ సర్కిల్ పాస్ అవుతుంది, అదర్ సర్కిల్ ఒక సర్కిల్ రెండో దాని సర్కిల్ కూడా పాస్. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? వన్ సర్కిల్ పాసెస్ త్రూ ది రేడియస్ ఆఫ్ ది అదర్ సర్కిల్ అన్నప్పుడు, సో ఈ సర్కిల్ రేడియస్ అన్న ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, అలాగే ఇది కూడా 1 యూనిట్. అంటే ఇక్కడ మనకి రెండు సర్కిల్స్ కి రేడియస్ అంటే r1 is equal to r2 is equal to c1 c2 is equal to 1 అయిపోయింది. సెంటర్ల మధ్యలో డిస్టెన్స్ రేడియస్ ఈక్వల్ అయ్యాయి. మనకి cos θ ఫార్ములా ఉంది యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ కనుక. ఫార్ములా d స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2r1r. దీంట్లో పెట్టాలనుకున్నానా ఇది క్యాన్సిల్ అయిపోయి -1/2 θ అంటే 2π/3. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే 2π/3 ఉంటుంది. సో అప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేసి నేను ఇక్కడ సర్కిల్స్ మధ్యలో ఉండేటువంటి సర్కిల్స్ కి రేడియస్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ బిట్వీన్ ద రేడియా ఏంటంటే 2π/3 ఉంది. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇక్కడ ఎలా తీసుకుంటాను, ఇది సిగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ అన్న, సిగ్మెంట్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటే ఒక సర్కిల్ తీసుకుని సిగ్మెంట్ తీసుకున్నాను. ఇలా జాయిన్ చేసినప్పుడు నాకు ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్ ఎంత వస్తుంది? ఈ రెండు కూడా ఓకే, రైట్. వాట్ ఈస్ ది యాంగిల్? ఈ యాంగిల్ ఎంత? θ ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ మధ్యలో యాంగిల్ θ ఉంటే రేడియై మధ్యలో యాంగిల్ ఎంత అన్న 180 మైనస్ θ. జాగ్రత్త చూడాలి. రేడియస్ మధ్యలో యాంగిల్ ఎంత? 180 మైనస్ θ అనేది సో 120 అన్న. రేడియస్ మధ్యలో యాంగిల్ ఎంతంటే 60. ఇది కూడా 60. బై సిమెట్రీ నుంచి ఇది ఎంత అవుతుంది అన్న? 120. ఈ యాంగిల్ 120, ఇది 120 డిగ్రీస్ యాంగిల్ 2π/3. అప్పుడు మనకి ఈ ఏరియా కావాలి, ఇది దీనికి డబుల్ కావాలి, మరి ఈ ఏరియాకి డబుల్ ఏరియా కావాలి. మరి ఇది సెక్టర్ ఏరియా, ఇది రేడియస్ ఎంత? 120. ఇప్పుడు సెక్టార్ ఏరియా నుంచి ఏరియా తీసేస్తే రిక్వైర్డ్ ఏరియా. సో therefore required area is equal to 2 times of sector area minus area of triangle OA. Triangle OA area, that is equal to sector area formula half into r square theta. Triangle area formula half into AB sin, half AB sin theta. Okay,
ఆఫ్ ఏబి సైన్ థీటా. ఈ ఫార్ములా ఇచ్చేసారు. అడ్జసెంట్ సైడ్స్ తెలుసు, ఇంక్లూడింగ్ యాంగిల్స్ తెలిసినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా. ఓకే రైట్. రేడియస్ వాల్యూ ఎంత? r is equal to 1, ఇది 1/2 ఇంటూ, అదర్వైజ్ ఈ 2 ని కూడా లోపల తీసుకెళ్తే 2 2 క్యాన్సిల్ అయిపోయి r స్క్వేర్ అంటే 1 స్క్వేర్ థీటా 2π/3 మైనస్ ఇది √3/2 sin 1. That is equal to 2π/3 minus √3/2 is the required area. సరే, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇంకా ఇక్కడ మనకి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ సిమెట్రీ నుంచి ఇది 1/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. రెండు కూడా 0 నుంచి 1/2 వరకు ఈ సర్కిల్ కి ఏరియా కనుక్కొని 1/2 నుంచి 1/2 ఈ సర్కిల్ ఏరియా కనుక్కొని డబుల్ చేసుకుంటే అలా కూడా వస్తుంది. ఏరియాని ఆ విధంగా కూడా కనుక్కోవచ్చు. ఇదైతే సింపుల్ గా అయిపోద్ది. కోర్స్ అట్లా కూడా చేయొచ్చు. రైట్, మరొకసారి ప్రొసీజర్ చెప్తాను ఎలా చేస్తాను. రెండు సర్కిల్స్ ఉన్నాయి. రెండు సర్కిల్స్ కి గుర్తు పెట్టుకోవాల్సింది, వన్ సర్కిల్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ అదర్ అయినప్పుడు యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ 120 ఉంటుందా? యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ 120. If theta is the angle between the circles, then angle between the radii ఎంత అంటే 60. Radii angle 180 minus theta 60. 60 ఇది కూడా 60 నుంచి, సో ఇది ఎంత కావాలి? 60 అంటే 120 పోతే 140 లో ఇది సగం కావాలి. 120 కావాలి. అదర్వైజ్ సిమెట్రీ నుంచి 30 ఇది కూడా 30 60 ఇది 120 ఇప్పుడు ఈ పార్ట్ నేను ఈ సెక్టర్ వరకు మనకి ఏం కావాలంటే ఇలాంటి సిగ్మెంట్ ఏరియా కావాలి. 2 సిగ్మెంట్స్ కావాలి. ఇలాంటి 2 టైమ్స్ ఆఫ్ సెక్టర్ ఏరియాలో నుంచి ట్రయాంగిల్ తీసేస్తే వస్తుంది. ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే అప్పుడు మనకి సరిపోతుంది. సెక్టర్ లో నుంచి ట్రయాంగిల్ తీసేస్తే ఏరియా వస్తుంది. రెండు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అలా చేస్తాం. అదర్వైజ్ ఇంకో విధంగా చేయాలంటే ఎలా చేయాలంటే రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1/2. 0 to 1/2 ఏ సర్కిల్ తీసుకోవాలన్నా ఈ సర్కిల్ సిగ్మెంట్ ఇది. ఈ సర్కిల్ ఇది నంబర్ 2. నంబర్ 2 కి సంబంధించి y వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x minus 1 హోల్ స్క్వేర్ ఇది తీసుకోవాలి. ప్లస్ రెండోది 1/2 to 1 ఈ మధ్యలో ఏ సర్కిల్ ఉంది? ఈ సర్కిల్ ఫస్ట్ సర్కిల్. దీనికి y వాల్యూ రూట్ ఆఫ్ 1 minus y square dx. ఇది తీసుకున్నా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అలా చేసినా కూడా గెట్ ద సేమ్ ఆన్సర్. సరే, ఒకసారి చూసుకొని జామెట్రికల్ ఫిగర్ అయితే కొంచెం మనకి తెలుసుంటే ఈజీగా వస్తుంది. అదర్వైజ్ ఇంటిగ్రేషన్ అవసరం అవుతుంది మనకి. అలా కూడా చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ ది సేమ్ ఆన్సర్. ఒకసారి అలా కూడా చేసి చూడండి, రెండు సేమ్ వచ్చాయి లేదా. ఓకే రైట్. నెక్స్ట్ లెవెల్ 2 లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. దీనిలో స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఆల్రెడీ సొల్యూషన్స్ పెట్టానన్న నోట్స్ ఒకసారి చూసుకోండి. సో ఒకసారి యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ ఎట్లా వచ్చిందంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒకసారి చూడండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఉంటుంది కదా, ఆ చాప్టర్ లో చూడండి. ఒకసారి ఉంది అక్కడ. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే యాంగిల్ బిట్వీన్ ది రేడియస్ ఎంత అవుతుందంటే 180 మైనస్ థీటా అయిపోతుంది. 180 మైనస్ థీటా అవుతుంది. Of course, diagram డ్రా చేస్తే తెలుస్తుంది కదా. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ థీటా అయితే రేడియై మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా. రైట్. సో తీసేస్తాను. ఒకసారి డ్రా చేస్తాను, అది డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ థీటా అయితే యాంగిల్ బిట్వీన్ ది రేడియై 180 మైనస్ థీటా. ఎందుకంటే ఒకసారి ఈ విధంగా ఉంటుంది. సర్కిల్స్ తీసుకున్నప్పుడు C1 C2 ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్న ఇది రేడియస్. సో యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే టాంజెంట్స్ మధ్యలో యాంగిల్, టాంజెంట్స్ ఉంటాయి సార్. రేడియస్ తీసుకుంటే టాంజెంట్స్ ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్స్ ఉంటాయి. ఓకే.
సో టాంజెంట్స్ మధ్యలో అంటే టాంజెంట్ కిను రేడియస్ ఉండే మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే 90. ఇది 90 డిగ్రీస్. అలాగే ఈ టాంజెంట్ కి ఈ రేడియస్ ఉండే యాంగిల్ కూడా 90 డిగ్రీస్. అప్పుడు ఇదేమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ థీటా. మరి ఈ పార్ట్ ఎంత అవుతుంది? ఈ పార్ట్ ఎంత అవుతుంది? ఇది 90 మైనస్. ఈ పార్ట్ ఎంత అవుతుంది? ఇది కూడా 90 మైనస్. ఈ పార్ట్ 90 మైనస్ థీటా. ఓకే రైట్. ఇప్పుడు థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ మధ్యలో యాంగిల్ అంటే ఏంటన్నా? యాంగిల్ బిట్వీన్ దేర్ టాంజెంట్స్ మధ్యలో ఉండే యాంగిల్ సర్కిల్స్ మధ్యలో ఉండే యాంగిల్ గా డిఫైన్ చేస్తాము. సో ఫ్రమ్ దట్ యూ కెన్ గెట్ నాన్న, దీని నుంచి వస్తుంది మనకి థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ తీసుకోవాలి, రేడియస్ మధ్యలో యాంగిల్ కాదు. డయాగ్రామ్ కరెక్ట్ గా రాలేదు, ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి డ్రా చేసి చూడండి. థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే 180 minus theta is the angle between the radius మధ్య యాంగిల్ 180 minus theta. కరెక్ట్ గా డయాగ్రామ్ రా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఒకసారి చూడండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో కాస్ థీటా ప్రూవ్ చేస్తాం. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈ ప్రూఫ్ ఉంటుంది, దాని దగ్గర చూడండి ఒకసారి. ప్రూఫ్ దగ్గర ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ లెవెల్ 2 లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే రైట్. y is equal to mx bisects the area bounded by, first question ana number 1, y is equal to mx, exercise 2 level 2 advance. Y is equal to mx bisects area bounded by y is equal to 1 plus 4x minus x square and the lines x equal to 0, y 0, x equal to 3y. Okay, right. Then m is equal to dash. M value. What is the value of m? m equal to dash. Right, దీనికి డయాగ్రామ్ గీద్దామన్నా. పరాబోలా ఎలా గీయాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి. పరాబోలా గీసేటప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి? పరాబోలా డ్రా చేయాలంటే y స్క్వేర్ ఉన్నప్పుడు y రాసినప్పుడు సో x స్క్వేర్ కి మైనస్ ఉంది నాన్న, చూడంగానే గుర్తుపట్టాల్సింది ఇట్ ఈస్ ఏ ఇన్వర్టెడ్ యూ షేప్డ్ పరాబోలా, అంటే డౌన్వర్డ్ పరాబోలా గుర్తుపట్టాలి. చూడంగానే డౌన్వర్డ్ లో ఉండే పరాబోలా. మరి ఈ విధంగా ఉండే పరాబోలా అంటే x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది 2 పాయింట్స్ లో. అప్పుడు మనకి x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ అంటే y0 పెట్టుకుంది. y0 పెట్టాను నేను. y0 పెడితే x స్క్వేర్ మైనస్ 4x అలాగే -1 ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. ఇప్పుడు x వాల్యూస్ ఏమవుతాయంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4a అంటే 20/2a2 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 రెండు వాల్యూస్ వచ్చాయి అన్న. y0 తీసుకున్నప్పుడు వచ్చాయి. అంటే రెండు పాయింట్స్ ఏమవుతాయి? ఒకటేమో 2 ప్లస్ రూట్ 5, 0. నాట్ ఓన్లీ దిస్ పరాబోలాని ఏది డ్రా చేయాలన్నప్పుడు ఇలా డ్రా చేస్తాం. రైట్, నౌ ఐ యామ్ డ్రాయింగ్ ది పరాబోలా. x యాక్సిస్, y యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తున్నాను? x యాక్సిస్ ని అప్రాక్సిమేట్లీ 4.1. ఓకే, 4.1 దగ్గర ఇటువైపు అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఈ పాయింట్ అన్న 2 ప్లస్ రూట్ 5. రెండోది 2 మైనస్ 2.01, 2.2 అంటే 0.2 అప్రాక్సిమేట్ అంటే ఆరిజిన్ క్లోజర్ గా కదా ఇక్కడ ఈ పాయింట్. పరాబోలా ఏ షేప్ లో ఉందన్న? ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉంది, డౌన్వర్డ్ పరాబోలా. x 0 పెడితే y వాల్యూ ఎంత? 1. సో y యాక్సిస్ 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాం. ఈ రెండు పాయింట్స్ కూడా పాస్ అవ్వాలి. రైట్, అప్రాక్సిమేట్ గా ఇలా డ్రా చేస్తాం. సో ఈ పాయింట్ ఏంటంటే ఇది సో 2 మైనస్ రూట్ 5. ఓకే రైట్. ఈ పాయింట్ ఎంత అన్న? ఇది 0, వాళ్ళు ఇచ్చినవి x0 అంటే y యాక్సిస్, y0 అంటే x యాక్సిస్, ఇది y0 x యాక్సిస్. ఇంకో లైన్ x ఈక్వల్ టు 3/2 ఇది కావాలి.
మరి x ఈక్వల్ టు 3/2 అంటే ఎక్కడ ఉంటది? ఇది 0 కదా. x ఈక్వల్ టు ఇది ఎంత అన్న 2.2 అప్రాక్సిమేట్లీ. 3/2 అంటే 3/2 1.5 అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉంటుంది ఈ వాల్యూ. ఓకే రైట్. Now y is equal to mx by 6 the area. Okay right. ఈ వాల్యూ కన్నా ఈ లైన్ తీసుకున్నాను. x is equal to 3/2. Now y is equal to mx by 6 the area bounded by this parabola part ఇక్కడ ఉంది. ఈ parabola x0 and y axis, y0 x axis, okay, x axis, x equal to 3/2 ఈ లైన్ 4 ఉన్నాయి చూడండి. 1 2 3 4 4 ఉన్నాయి. ఈ ఏరియాని y is equal to mx అనేది ఏం చేసిందంటే బైసెక్ట్ చేసింది అన్నమాట. 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటే బైసెక్షన్ చేస్తూ వెళ్ళి. సో y is equal to mx లైన్ రాసేస్తాం. y is equal to mx లైన్. సరే అప్రాక్సిమేట్లీ తీసాను. సో ఈ లైన్ అనేది ఏం చేసిందంటే y is equal to mx ఏరియాని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసింది. ఏరియాని ఈ ఏరియా అంటే మనకి m వాల్యూ అడిగారు. y is equal to mx by 6 ది ఏరియా. ఇది ఏరియాని a లాగా అనుకుందాము, b లాగా అనుకుంటే రెండు a equal to b కావాలి. a equal to b అయితే what is the value of m? Right, for that la solution అర్థం. నెక్స్ట్ స్టెప్ లో here a is equal to b కావాలన్నా ఇంకా a plus b is equal to 2b రాసుకోవచ్చు. here a is equal to b. also a plus b is equal to ఎంత అయిందన్నా a plus b is equal to 2b రాసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. implies a plus b అంటే సో x is equal to 0 కి 3/2 మధ్యలో ఈ పారాబోలిక్ ఏరియా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 0 to 3/2 పారాబోలిక్ ఏరియా. పారాబోలా ఒకటే ఉంది. x యాక్సిస్ తో బౌండ్ చేసే ఏరియా. దట్ ఇస్ నథింగ్ బట్ 1 plus 4x minus x square dx. ఇది a plus b is equal to 2b. 2 into b అంటే ఏంటి? ఏరియా బౌండెడ్ బై this y is equal to mx. ఇది ట్రయాంగిల్ లాగా ఉంది. ఇది ఎంత? బేస్ ఎంత? 3/2. ఈ పాయింట్ ఎంత అవుతుందో చూడండి. x is equal to 3/2 పెడితే ఇక్కడ x 3/2 పెట్టినప్పుడు y వాల్యూ ఎంత అయిందన్న 3m/2. అంటే హైట్ ఎంత అయిందంటే 3m/2 అయింది. ట్రయాంగిల్ ఏరియా. b2 అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 3/2 ఇంటూ 3m/2. సరిపోయింది చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ 2 టైమ్స్ పెట్టాలి. 2 పెట్టలేదు. 2 టైమ్స్ ఆఫ్ 2b కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దిస్ ఇస్ క్యాన్సిల్, ఈ రెండు కూడా. నెక్స్ట్ ఇప్పుడు m వాల్యూ ఎంత వస్తుంది? సో దిస్ ఇస్ సో దిస్ ఇస్ x ప్లస్ 2x స్క్వేర్ x cube by 3 under the limits 0 to 3/2 is equal to 9/4. Calculations అనేది this is 3/2 plus 2 into 9/4 minus 1/3 into 27/8. Okay, right, that is equal to 9/4. సో దీనిలో క్యాన్సిల్ చేసి ఇచ్చి 9 టైమ్స్ క్యాన్సిల్. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్. 3/2 ప్లస్ 9/2 ఈ రెండు యాడ్ చేసుకుంటే 12/2 అంటే 6. 6 మైనస్ 9/8 is equal to 9m/2. 9/4m and 48. 39/8 is equal to 9/4m. అంతేనా? 2 టైమ్స్ క్యాన్సిల్. 3 3s are 3 13s are. m is equal to 13/6. సరే ఒకసారి చూసుకోండి అన్న ఏరియా. రైట్, వాట్ ఈస్ గివెన్ వన్స్ అగైన్ y is equal to mx by 6 the area bounded by అన్న అన్ని కర్వ్స్ డ్రా చేశాను. పారాబోలా డ్రా చేశాను. పారాబోలా ఎలా డ్రా చేసి చెప్పాను. పారాబోలా ఏ విధంగా డ్రా చేయాలి? సో ఏ షేప్ లో ఉంటుందో చూడాలి. ఇన్వర్టెడ్ యూ షేప్ లో పారాబోలా ఎలా చెప్తాము? డౌన్వర్డ్ పారాబోలా. y రాసినప్పుడు x స్క్వేర్ కి నెగటివ్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఉంటే యూ షేప్ అప్వర్డ్ పారాబోలా. అదే y స్క్వేర్ ఉంటే రైట్ సైడ్ పారాబోలా, లెఫ్ట్ సైడ్ పారాబోలా. సి షేప్ లో కానీ ఇన్వర్టెడ్ సి షేప్ లో కానీ ఉంటుంది.
రైట్. సో పరాబోలా డ్రా చేశాను, పాయింట్ గుర్తు పెట్టాను. నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఇవి లైన్స్ x0 అంటే y యాక్సిస్, y0 x యాక్సిస్, x equal to 3/2 స్ట్రైట్ లైన్ రాశాను. Now they have given y is equal to mx bisects the area bounded by these four curves. ఆ four curves ఉన్నాయన్న ఈ ఏరియా. సో y equal to mx రాసాము. y bisects is equal parts. These two are equal. a equal to b రాసాము. సో టోటల్ గా a plus b అంటే b plus b 2b రాసుకోవచ్చు. a plus b అంటే ఈ టోటల్ ఏరియా. ఏరియా బౌండెడ్ బిట్వీన్ x equal to 0, x equal to 3/2 by the line, by the curve, parabola bounded area. So parabola to x axis ఈ రెండు లైన్స్ parabola. ఎలా చేయాలి? ఇంటిగ్రల్ 0 to 3/2 ఇంటిగ్రల్ x equal to a to b, so y dx ఫంక్షన్ dx రాస్తాం. రైట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏరియా రాస్తాం. అదర్వైజ్ 0 నుంచి 3/2 లో y is equal to mx కి ఇంటిగ్రేషన్ తీసుకున్నా వస్తుంది. 0 to 3/2 లో y equal to mx dx తీసుకున్నా వచ్చేస్తాం. ఏదైనా ఒకసారి చూసుకోండి. ఓకేనా సార్? చూసుకోండి. పరాబోలా డ్రా చేయడం చెప్పాను నేను. సైన్ చూసుకోవాలి. y రాసినప్పుడు x స్క్వేర్ కి సైన్ చూసుకొని డ్రా చేయాలి పరాబోలా. అంటే మన 10th క్లాస్ లో డ్రా చేసి ఉంటారు. 10th క్లాస్ లో పాయింట్లు అన్ని తీసుకొని x0, x equal to 1, x అలా అవసరం లేదు. ఓకే, అలా తీసుకుంటే లెంజ్ అయిపోతుంది. అలా కాకుండా x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్స్ కనుక్కోండి. y0 పెట్టి ఆ రెండు పాయింట్స్ కూడా డ్రా చేసింది కర్వ్. ఇక్కడ 2 ఇంటూ ఎందుకు రాసామా? 2 ఇంటూ రాయాలి. ఇక్కడ 2 ఇంటూ రాసింది. a ప్లస్ b కూడా ఎంత? 2b కదా, ఎందుకంటే a ఈక్వల్ టు b కదా. a ఈక్వల్ టు b అయినప్పుడు a ప్లస్ b అంటే a ప్లేస్ లో కూడా b పెట్టాము. a ప్లేస్ లో కూడా b పెడితే b ప్లస్ b 2b అయ్యి ఈ రెండు పార్ట్లు ఈక్వల్ కదా. ఈ రెండు ఈక్వల్ పార్ట్స్, రెండు ఈక్వల్. a ప్లస్ b అంటే 2b అవుతుంది, అందుకే 2. ఇది b అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియాకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం నాన్న. సెకండ్ మార్క్ ఇది తీసేస్తాను, ఒకసారి చూసుకోండి. రైట్, ఒక చిన్న నోట్ పాయింట్ చెప్తాను, ఒకసారి చూడండి. జనరల్ గా ఇలా కర్వ్స్ ఏమైనా ఉన్నాయనుకున్నా, కర్వ్స్ రెండు ఇంటర్సెక్ట్ ఈ విధంగా ఉన్నాయి. సో మనకి x ఈక్వల్ టు a, x ఈక్వల్ టు ఇలా ఉన్నారు. x యాక్సిస్ ఇలా ఉంటే ఈ ఏరియా అంతా కావాలి. ఏరియా అంతా కావాలి. ఇది a, ఇది b, ఇది c, ఇది d అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఇది a1, a2, a3 టోటల్ ఏరియా అంటే ఏమైపోతుంది? సో వాటి మధ్యలో ఏరియా తీసుకొని రాసేస్తాం. a to b a1 వచ్చేస్తున్నారు. కర్వ్ అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్, పైది మైనస్ కింద. సో ఇక్కడ b to a. సో ఇది fx, ఇది gx అనుకోండి, gx. సో ఇది అనేది fx gx రెండు కర్వ్స్. fx కింద gx, ఇక్కడ మళ్ళీ gx fx. అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ fx gx. ఇలా ఉన్నప్పుడు రిక్వైర్డ్ ఏరియా కావాలనుకో ఇంటిగ్రల్ a to b లో పైన fx మైనస్ dx. ఈ విధంగా b to c లో పైన gx ఉంది, కింద fx. c to b అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ fx మైనస్
సో బౌండరీస్ లో ఉన్నప్పుడు ఆ విధంగా రాసుకుంటాం, సెపరేట్ చేసుకుంటాం. సెపరేట్ చేసుకుంటే పాయింట్ అంటే చదువుకొని డయాగ్రామెట్రికల్ గా ఏరియా రాయించిన ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. కరెక్ట్ గా గీయగలిగితే ఏరియా రాసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. ఇది సింపుల్ క్వశ్చన్ ఏదన్నా 2 కర్వ్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్, f of x is equal to 2 root x అన్నారు. gx is equal to 2 into 1 minus x. area bounded by fx dx x axis. With the area bounded by this curve with x axis. దీన్ని y లాగా అనుకుంటే ఇది y is equal to 2 root x. ఇది కూడా y తీసుకుంటే 2 into root of 1 minus x. మరి కర్వ్స్ ఎలా ఉంటాయి అన్నప్పుడు దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, y square is equal to 4x. పరాబోలా. ఇది y square is equal to 4 into 1 minus. ఇది కూడా పరాబోలా. ఈ రెండు పరాబోలాస్ ఎలా ఉంటాయి తెలిసింది. ఓకే రైట్, ఫస్ట్ పరాబోలా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పరాబోలా. ఈ పరాబోలా ఇచ్చి ఒక బ్రాంచ్ ఇచ్చారు, y కు 2 root x అంటే అప్పర్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ y is equal to 2 root x. కింద ఇవ్వాల ఇంకో బ్రాంచ్ ఉంది, మైనస్ బ్రాంచ్ ఇవ్వలేదు. ఈ పార్ట్ ఇవ్వాలి, ఓన్లీ అప్పర్ బ్రాంచ్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కూడా దీనికి రెండు బ్రాంచ్లు ఉంటాయి. సో ఒకటేమో ప్లస్ 2 రూట్ ఆఫ్ వస్తుంది 1 మైనస్ x, మైనస్ 2 రూట్ ఆఫ్ 1 మైనస్, రెండు ఉంటాయి. మనకి ఇచ్చిన ఒక బ్రాంచ్ ఇచ్చారు. మరి ఇది ఎలా చేయాలి? ఇలా చెప్పాను. ఇలా ఉన్నప్పుడు x0 పెట్టుకుంటే y ఎంత వస్తుంది అన్న? y ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ x. ఇక్కడ ఈ పాయింట్స్ మరి ఈ షేప్ ఎలా ఉంటుంది? y స్క్వేర్ రాసినప్పుడు x నెగిటివ్. నెగిటివ్ ఉంటే ఇన్వర్టెడ్ సి షేప్ రావాలి, పాజిటివ్ ఉంటే సి షేప్. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, సి షేప్ లో ఉంది. ఇన్వర్టెడ్ సి షేప్ రావాలి, ఇది ఇన్వర్టెడ్ సి షేప్ లో ఉంది రావాలి. ఓకే రైట్. ఇంకా x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ y0 పెట్టుకుంటే x యాక్సిస్ ని 1 డిగ్రీ ఈ పార్ట్ రాదు, ఇది రాలేదు. ఎందుకంటే అది ఇవ్వాలి, ఈ పార్ట్ ఇది 1 కామన్. ఇంకా y యాక్సిస్ డ్రా చేసి ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ అంటే x0 పెట్టుకుంటే x0 పెట్టుకుంటే y రైట్. దీస్ ఆర్ ది x యాక్సిస్ మౌంట్ చేసి దిస్ ది ఏరియా రిక్వైర్డ్ ఏరియా. పార్ట్ ఆఫ్ పరాబోలా అయితే టోటల్ పరాబోలా ఇవ్వలేదు, పరాబోలా ఇవ్వలేదు మొత్తం. ఈ కర్వ్ ఏంటి? దిస్ ఇస్ y is equal to 2 into root of 1 minus x. ఈ కర్వ్ ఏమో y is equal to 2x. మరి ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే మరి ఈ పాయింట్ తెలియాలి. ఇది తెలిస్తే ఏరియా కాదు, ఎందుకంటే ఇక్కడ పాయింట్ కాదు. ఓకే, ఆ పాయింట్ తెలిస్తే సపరేట్ ఏరియా కనుక్కోవచ్చు. మరి అది తెలియాలంటే ఏం చేయాలి? సాల్వ్ చేయాలి రెండు కర్వ్స్. ఓకే, ఈ రెండు సాల్వ్ చేస్తున్నాం. 4x is equal to 4 minus 4x implies 8x is equal to 4. X is equal to 1 by 2. ఇది 1/2. X వాల్యూ 1/2. సరే, y తో పని లేదు, మరి x చాలు. y తో పని లేదు, x చాలు. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా. నౌ రిక్వైర్డ్ ఏరియా is equal to, రిక్వైర్డ్ ఏరియా ఎలా రాస్తానన్న? 0 to 1/2. ఇంటిగ్రల్ 0 to 1/2. ఇక్కడ కర్వ్ ఏముంది? ఇది ఒకటే ఉంది. ఈ కర్వ్ ఒకటే 2 root x ప్లస్ నెక్స్ట్ 1/2 to 1. ఇది 1 అన్న. x is equal to 1 again. x equal to 1/2. సో ఇంటిగ్రల్ 1/2 to 1. ఇక్కడ బ్రాంచ్ ఏముంది? 2 into root of 1 minus x. ఇది రాస్తాం. So it will give the area of the region. Region వచ్చేస్తున్నాను ఏరియాకి. Of course, calculation ఒకసారి చూసుకోండి. So this is equal to, okay right, now I will do the calculation. This is 2/3 into x power 3/2. అంటే 1 power 3/2 అంటే 1/2. డైరెక్ట్ రాస్తాను నేను. సో 2 into దీనికి నన్న ఇది కూడా 2/3 into minus 2/3. ఎందుకంటే ఇక్కడ మైనస్ 1 minus x 4 power 3/2. Under the limits 1/2 comma 2 cancel అయిపోయింది. 1/2
2 by 3 root 2 minus 4 by 3 into ఇక్కడ 1 పెట్టినప్పుడు 0 అయిపోయింది. 1 by 2 పెడితే 1 by 2 పెడితే 1 by 2 whole power 3 by 1 పెట్టినప్పుడు 0 వచ్చింది మైనస్ ఎంత వచ్చింది అనేది ఈ రెండు మల్టిప్లై చేసి ముందు రాసేసుకున్నాను. 1 పెడితే 0, 1 by 2 పెడితే 1 minus 1 by 2, 1 by 2 1 by 2 is equal to 2 by 3 root 2 minus or minus plus 2 by 3 అంటే 4 by 3. ఇంకా దీన్ని చేస్తే అదే 4 by 3 4 by 6 ఒకసారి చూస్తాను. ఓకే ఓకే ఇలా ఇచ్చారంటే బ్రాంచ్ మాత్రమే బ్రాంచ్ అంటారా నార్మల్ కూడా మొత్తం స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది. స్క్వేరింగ్ చేయడం వల్ల అది వచ్చింది. కాబట్టి టోటల్ పరాబోలా తీసుకుంటాం. ఫస్ట్ పార్ట్ తీసుకో, ఒక పార్ట్ తీసుకో, రెండో పార్ట్ మీకు అది అవసరం, అది ఇవ్వలేదు నాట్ గివెన్. ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ నెంబర్ 3. స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. థర్డ్ వన్ నెంబర్ 3. The area enclosed between the curves modulus of y is equal to 1 minus x square comma x square plus y square is equal to 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకటి రెండోది పరాబోలా. ఈ రెండు పరాబోలాస్ కాదు మాడ్యులర్ పరాబోలా. ఫస్ట్ తీసుకుంటే పరాబోలా మైనస్ తీసుకుంటే రెండో పరాబోలా. రైట్ మరి దీన్ని ఎలా రాయాలి? సో ఫస్ట్ ఈ సర్కిల్ తెలిసిందేనా నాకు? సర్కిల్ తెలిసిందే. x axis y axis circle. This is a circle. రెండో కర్వ్ డ్రా చేయాలి. పరాబోలా. పరాబోలా ఎలా డ్రా చేయాలి? ఒకసారి పరాబోలా ఎలా డ్రా చేయాలి? పరాబోలా డ్రా చేయాలంటే ఇక్కడ మనకి ఈ కర్వ్ కూడా సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్, సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ రెండిటితో సిమెట్రీ ఉంటుంది. ఎలా చెప్తాము? y ప్లేస్ లో -y పెట్టినప్పుడు y ప్లేస్ లో -x పెట్టామనుకున్నాం. చేంజ్ రాకపోతే ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్. అలాగే x ప్లేస్ లో -x పెట్టినప్పుడు చేంజ్ రాకపోతే సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. సో ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ బోత్ ద యాక్సిస్. మరి ఇప్పుడు నేను y పాజిటివ్ అనుకున్నాను. సేమ్ మోడ్ తీసి పక్కన పెడతాను. y పాజిటివ్ అనుకుంటే y is equal to 1 minus x. ఈ పారాబోలా డ్రా చేస్తాం. మరి ఏ షేప్ లో ఉంటుంది ఇది? ఇందాక చెప్పాను చూడగానే షేప్ అబ్జర్వ్ చేయాలి. ఇన్వర్టెడ్ యూ షేప్ లో ఉండే పారాబోలా, డౌన్వర్డ్ పారాబోలా. అలా చెప్పాము. y రాసినప్పుడు x స్క్వేర్ మైనస్. ఓకే రైట్, మైనస్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ పారాబోలా. సో డౌన్వర్డ్ పారాబోలా అంటే x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తాం. అందుకే y 0 తీసుకుంటుంది. y 0 తీసుకుంటుంది. y 0 తీసుకుంటే x ఎంత వచ్చిందంటే ప్లస్ ఆర్ మైనస్. అంటే 1, 0 minus 1, 0 ఈ పాయింట్స్. సో ఎక్కడ ఉంటాయి అనేది 1, 0 minus 1. y 0 కదా, y 0 పెట్టాము. y 0 పెట్టినప్పుడు x కు రెండు వాల్యూస్ వచ్చింది. సో సారీ x 0 పెట్టాము, y 0 పెట్టాము. y 0 పెట్టినప్పుడు x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది కదా. రైట్, ఇన్వర్టెడ్ యూ షేప్ పారాబోలా. ఓకే, పారాబోలా ఎలా ఉంటుంది అనేది ఇన్వర్టెడ్ యూ షేప్ పారాబోలా. ఈ రెండు పాయింట్స్ కూడా పాస్ 1, 0
This is -1, 0. Inverted U shape parabola. Parabola ఎలా ఉంది ఇప్పుడే చెప్పాం. ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఇది పారాబోలిక్ parabola. సో సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్ సిమెట్రికల్ గా ఉంది కదా, సిమెట్రీ ఉంది కాబట్టి కర్వ్ అనేది ఇలా ఉంటుంది. సిమెట్రీ ఉంది, సిమెట్రీ ఉంది కాబట్టి రెస్పెక్ట్ టు x యాక్సిస్ సిమెట్రికల్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా బిట్వీన్ దీస్ టూ కర్వ్స్? ఈ రెండింటి మధ్యలో ఉండే ఏరియా కావాలి. సో దిస్ ఇస్ ఏరియా, ఈ ఏరియా అంతా కావాలి. మరి అన్ని కూడా సిమెట్రికల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏరియా కనుక్కొని ఇంటూ 4 టైమ్స్ రాస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏరియా ఎలా వస్తుంది? ఇదేంటన్నా x = 0. ఇక లైన్ ఏముంటది? x = 1. ఈ రెండింటి మధ్యలో అప్పర్ పార్ట్ ఏముంది? సర్కిల్. సర్కిల్ కి అప్పర్ బ్రాంచ్ ఏముంది? y √1 - x². ఈ పార్ట్ ఏంటి? ఈ పారాబోలిక్ బ్రాంచ్. పారాబోలా బ్రాంచ్ ఈ పారాబోలా బ్రాంచ్ ఏముంటది? y = 1 - x². రైట్ వన్. ఓకే రైట్. నౌ రిక్వైర్డ్ ఏరియా is equal to 2 times of మొత్తం 4 times of integral of 0 to 1. అప్పర్ కర్వ్ ఏముంది? సర్కిల్ ఉంది. సర్కిల్ y వాల్యూ 1 - x² మైనస్ లోయర్ కర్వ్ ఏముందన్నా? పారాబోలా. పారాబోలా అంటే 1 - x² dx అది తీసుకో. otherwise 1 minute అన్న 1 minute. ఓకే రైట్. ఇలా తీసుకుంటే ఏరియా వస్తుందన్న. పారాబోలా అంటే 1 - x² dx. ఇట్ విల్ గివ్ ది ఏరియా. ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఏరియా. ఇక్కడ మనం ఈ డ్రా చేసినటువంటి ఏరియా నేను ఏ లాగా అంటే ఈ ఏరియా, ఈ పారాబోలిక్ ఏరియాని ఏ లాగా, ఫస్ట్ క్వాడ్రంట్ లో పారాబోలిక్ ఏరియాని ఏ లాగా, A = ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా ఇన్ ద ఇంటర్వెల్ 0 to 1. ఓకే, ఏ కనుక r దీని ఇలా కూడా రాస్తాం. r A = ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా ఇన్ ద ఇంటర్వెల్ 0 to 1. 0 to 1 లో పారాబోలాతో ఫామ్ చేసింది 1 - x² dx. ఈ ఏరియా 0 to 1 లో ఈ ఏరియా ఎంత వస్తుంది అనేది? x - x³ దిస్ ఇస్ 0 to 1. 1 - 1/3 అంటే 2/. అప్పుడు రిక్వైర్డ్ ఏరియా రిక్వైర్డ్ ఏరియా ఉంది టోటల్ సర్కిల్ ఏరియాలో సర్కిల్ ఏరియా మైనస్ సర్కిల్ ఏరియాలో తీసేసి సరిపోతుందన్న. ఇక్కడ ఇది ఏ, ఇది 4 ఏరియా 4A 4 టైమ్స్ ఆఫ్ ఏ తీసేయాలి. అప్పుడు మనకి ఈ పార్ట్ ఉంటుంది 4 పార్ట్. సర్కిల్ ఏరియా ఫార్ములా πr² మైనస్ 2 is equal to 3π/8π. ఒకసారి చూసుకున్నానండి. సో ఒకవేళ మీరు ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు సేమ్ వస్తుంది. క్యాలిక్యులేట్ దిస్ వన్ కెన్ గెట్ ది సేమ్ ఆన్సర్, బట్ ఇట్ ఈస్ బెటర్ దాన్. సో ఇదేంటంటే ఇంటిగ్రేషన్ చేయాలి. కోర్స్ అది కూడా చేయొచ్చు ఈజీగా. యూ కెన్ చెక్ ఇట్, అది కూడా సేమ్ వస్తుంది లేదో ఒకసారి చూడండి. దీనికి ఫార్ములా రాయాలి 1/√A² - x², x/2 into √A² - x² plus A²/2 into sin inverse of x/a. కొంచెం లెంది క్యాలిక్యులేషన్. If you do like this, you can get this. Okay, Nana? So, A, ఈ లోపల ఉండేది ఇవన్నీ A అన్నమాట. ఆ 4A తీసేస్తాం.
సర్కిల్ ఏరియాలో నుంచి ఈ 4 ఏరియా తీసేసి ఈ 4 పార్ట్ టోటల్ సర్కిల్ ఏరియా మైనస్ 4. ఓకే, అదర్వైజ్ ఈ ఫార్మ్ 4 times ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏరియా. Yesterday complete చేసామా ఈ క్వశ్చన్? ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, హూ ఇస్ దిస్ ఎస్కే? అల్తాఫ్. అల్తాఫ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయనా? అల్తాఫ్ హ్యాండ్ రైజ్. ఓకే, అన్మ్యూట్ చేశాను. ఒకసారి డౌట్ చెప్తున్నాను ఇది. హలో అల్తాఫ్. హలో సార్. డౌట్ ఏంటి సార్? మాడ్ వై ఉన్నప్పుడు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోవాలి. హలో చెప్తున్నాను. ఏం డౌట్? మోడ్లెస్ అడిగావు. అంటే మోడ్లెస్ అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోవాలా సార్? ఇక్కడ ఏం చేస్తామంటే ప్లస్ తీసుకున్నాను, y గ్రేటర్ దాన్ 0 తీసుకో అంటే కొద్దిసేపు మాడ్ పక్కన పెట్టు. మాడ్ పక్కన పెడితే y ఈజ్ ఈక్వల్ వచ్చింది 1 మైనస్ x స్క్వేర్. ఈ గ్రాఫ్ రాలి y ఈజ్ ఈక్వల్ 1 మైనస్ x స్క్వేర్ గ్రాఫ్ రాజేసి మాడ్ y కి మాడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిమెట్రికల్ అబౌట్ x యాక్సిస్ తో సిమెట్రికల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని గ్రాఫ్ డ్రా చేసాం, ఇలా వచ్చింది. తర్వాత ఏం చేయాలి? సో ఇంకోటి ఏమవుతుంది, మైనస్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే x యాక్సిస్ సిమెట్రికల్ గా ఉంటుంది. ఇది కింద డ్రా చేయండి ఆ గ్రాఫ్. ఓకే, దానికి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి. సో మాడ్ ఉన్నప్పుడు మాడ్ పక్కన పెట్టేసి ఏం చేయాలి? గ్రాఫ్ డ్రా చేసి దానికి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకో. y కి మాడ్ ఉంది, అలాగే x కు మాడ్, రెండిటికి మాడ్ ఉందని x కి y కి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ y యాక్సిస్ రెండిటితో సిమెట్రికల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్లో x ప్లేస్ లో మైనస్ x పెట్టినా చేంజ్ రాదు, y ప్లేస్ లో మైనస్ y పెట్టినా చేంజ్ రాదు. సిమెట్రికల్ అబౌట్ బోత్ ద యాక్సిస్. అందుకనే సర్కిల్ x యాక్సిస్ తో y యాక్సిస్ రెండిటితో సిమెట్రికల్ గా ఇలా ఉంటుంది. ఓకే, y కి మాడ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మాడ్ తీసేసి కర్వ్ డ్రా చేయి. వచ్చిన కర్వ్ కి x యాక్సిస్ తో మళ్ళీ ఇమేజ్ తీసుకో. రెండు కలిపి మనకి ఇచ్చిన గ్రాఫ్ ఉంది. అంటే రెండు పెరాబోలాస్, ఒక పెరాబోలా కాదు. దిస్ ఇస్ రిప్రజెంట్ 2 పెరాబోలాస్. అంటే y కి ప్లస్ తీసుకున్నప్పుడు ఒకటి వస్తుంది, మైనస్ తీసుకున్నప్పుడు ఒకటి వస్తుంది. ఒక డ్రా చేస్తే చాలు. ఒక డ్రా చేసి ప్లస్ తీసుకుని డ్రా చేసి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే సార్. ఫస్ట్ మెథడ్ లో చేసినా కూడా ఆన్సర్ వస్తుంది అండి, ఇప్పుడు రాలేదండి. ఒకసారి చూడండి. ఫస్ట్ మెథడ్ లో చేస్తే 4 × 4 టైమ్స్ ఆఫ్ √1 మైనస్ x స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. x/2 × sin ఇన్వర్స్ x/2 × √a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్/2 × sin ఇన్వర్స్ ఆఫ్ x/a. sin ఇన్వర్స్ వచ్చింది ఇక్కడ, అందువల్ల పై వస్తుంది గ్యారెంటీ. ఓకే, సో అండర్ ద లిమిట్ 0 to 1 మైనస్ 4 × ఇక్కడ x మైనస్ x³ 0 to 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఉందన్నా 4 × సో 1 పెట్టినప్పుడు ఇక్కడ 0 అయిపోయింది. ఇది 1/2 × π/4 వచ్చింది. ఓకే, ప్లస్ మైనస్ 1 పెట్టినప్పుడు ఇక్కడ 4 × 1 మైనస్ 1/3 2/. దిస్ ఇస్ π/2 మైనస్ 8/3. LCM 6 తీసుకుంటే ఎంత రావాలన్నా 3π మైనస్ 8/3 పై రావాలి. ఇది సర్కిల్ ఎనీథింగ్ 4 × రాసాము, 1 రాసినప్పుడు 0 అయిపోయింది. 0 పెట్టినప్పుడు 0 అయిపోయి sin ఇన్వర్స్ 1 అంటే π/2. సరే, π/4 కాదు, π/2 అయినప్పుడు పై వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ 5. సో ఓకే, రెండు సేమ్ ఆన్సర్.
రెండో చెక్ చేయండి ఉదాసీన్. ఓకే వస్తుంది. ఓకేనా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను. ఈ మోడల్ చెప్పినట్టున్నా ఈ క్వశ్చన్ కాదు, నేను చెప్పింది స్క్వేర్ ఇచ్చినట్టున్నా, స్క్వేర్ ను ఈ కర్వ్ ఇచ్చినట్టున్నా సేమ్ టైప్ ఈ క్వశ్చన్ గా చేసి ఓకేనా చూసుకున్నారా? సేమ్ అది చేసినా కూడా ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. అది క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్టేక్ తీసుకున్నారో ఒకసారి చూసుకోండి. సైన్ ఇన్వర్స్ ఉందిగా పై వస్తుంది గ్యారెంటీ. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 4, 5 ఈజీగానే ఉన్నాయన్న ఒకసారి చూసుకోండి అవి. క్వశ్చన్ నంబర్ 6 క్వశ్చన్ నంబర్ 6 ఒకసారి చూడండి. 6th క్వశ్చన్, ఏరియా బౌండెడ్ బై maximum of mod x comma mod y less than or equal to 1 and xy less than or equal to 1 by. Right, ఒకసారి చూడండి. maximum of mod x comma mod y less than or equal to 1 అంటే mod x కా less than or equal to 1 mod y less than or equal to 1 అలా తీసుకోండి ఫస్ట్. అంటే -1 less than or equal to x less than or equal to 1 -1 less than or equal to y less than or equal to 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రాఫ్ రాసి కొద్దిసేపు ఈక్వాలిటీ పక్కన పెట్టండి. ఇన్ఈక్వాలిటీస్ అంటే x equal to -1 x equal to 1 వీటికి గ్రాఫ్ రాసి. సో దిస్ ఇస్ ఏ స్క్వేర్ ఫార్మ్ మనకు స్క్వేర్ వస్తుంది. ఓకే రైట్. సో కొద్దిసేపు ఈ మాడ్ పక్కన పెడితే -1 to 1. సో అంటే x equal to 1 అన్న y x is equal to 1. x equal to -1 అలాగే y is equal to 1 y equal to -1. సరే అప్రాక్సిమేట్ గా రెండు సమానంగా తీసుకుంటే బెటర్. కొంచెం పక్క అయినట్టుంది. ఓకే రైట్ నో ప్రాబ్లం. ఇది అలాగే y is equal to 1 y equal to -1. ఇది x axis, this is y axis. ఓకే ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన కన్నా ఉంటుంది మాక్సిమం ఆఫ్ దీస్ టూ అంటే 1 కంటే ఎక్కువ దాటకూడదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే పాయింట్స్ అనేవి ఎక్కడ రావాలి? 1 కంటే తక్కువ ఉండాలంటే నేను ఇక్కడ పెట్టాను పాయింట్. ఏదైనా బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్తే ఏమవుతుందంటే x వాల్యూ మోర్ దాన్ 1 వచ్చేస్తుంది. ఏది ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ కి బయటికి వెళ్ళాను నేను x గానీ y గానీ మోర్ దాన్ 1. ఇక్కడ తీసుకున్నాను అనుకో y అనేది 1 కంటే తక్కువ, x మోర్ దాన్ 1 అయిపోతుంది. డెఫినెట్ గా పాయింట్ ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. లోపల ఉన్నప్పుడు x కి y కి x యాక్సిస్ y యాక్సిస్ డిస్టెన్స్ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ స్క్వేర్ లో వేరే యూ కెన్ టేక్ ద పాయింట్ ఎక్కడ తీసుకున్నా కూడా. సో mod x less than 1 mod y కూడా less than r ఈక్వాలిటీ ఉంది కాబట్టి స్క్వేర్ పైన కూడా తీసుకోవచ్చు. రైట్ నౌ దిస్ గివెన్ ఏరియా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ దిస్ స్క్వేర్. ఇక్కడ ఇచ్చింది ఈ స్క్వేర్ ఏరియా. ఓకే రైట్. నెక్స్ట్ ఇచ్చింది xy is equal to 1/2 అంటే ఇక్కడ ఈక్వాలిటీ తీసుకొస్తే పక్కన పెట్టండి. ఈక్వాలిటీ పక్కన ఇన్ఈక్వాలిటీ అంటే లెస్ దాన్ తీసి పక్కన పెడితే xy is equal to 1/2. xy equal to 1/2 అంటే ఏమవుతుంది అనేది రెక్టాంగులర్ హైపర్బోలా. ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా xy equal to c² లాగా ఉంటుంది. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? రైట్. సో దిస్ ఇస్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది ఇలా. ఓకే సో తెలిసిందే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అంతేనా? సో ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఈ విధంగా ఉంటుంది రెక్టాంగులర్ హైపర్బోలా. ఇలా ఉంటుంది గ్రాఫ్. అలాగే దీని బ్రాంచ్ ఇంకోటి ఇక్కడ కూడా ఉంటుంది. ఈ బ్రాంచ్ ఇటువైపు. ఓకే దిస్ ద రెక్టాంగులర్ హైపర్బోలా xy is equal to 1/2 రెక్టాంగులర్ హైపర్బోలా. మరి ఈ హైపర్బోలాకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అంటే
లోపల పార్ట్ తీసుకోవాలా, ఇటువైపు తీసుకోవాలా, ఇటువైపు తీసుకోవాలా అనేది క్వశ్చన్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆరిజిన్ ఉంది కదా, ఇది తీసుకెళ్లి హైపర్బోలాలో రాస్తారు. ఆరిజిన్ పెట్టాను నేను ఏమో 0 less than or equal to 1/2. ట్రూ నా ఫాల్సా? 0 less than or equal to 1/2. ట్రూ నా ఫాల్సా? ట్రూ. ట్రూ అంటే ఇచ్చినటువంటి ఏరియా ఏది, రీజన్ ఇది. సో ఇన్సైడ్ దిస్ అంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఏరియా. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ది హైపర్బోలాకి ఇన్ బిట్వీన్ ద కర్వ్స్ అంటే నెగటివ్ అయినప్పుడు, సో దిస్ ఇస్ అవుట్ సైడ్ ది కర్వ్, అవుట్ సైడ్ ది హైపర్బోలా, అవుట్ సైడ్. S11 వాల్యూ లెస్ దాన్ 0 అయితే హైపర్బోలా అవుట్ సైడ్. హైపర్బోలా అంటే x²/a² minus y² by b² minus 1. దీనిలో పెట్టినప్పుడు x0 y0 పెట్టి ఎంత వచ్చిందా? లెస్ దాన్ 0, అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్ పోర్షన్ ఇది, అవుట్ సైడ్ లో ఉండేటువంటి పాయింట్ ఇది. ఎనీవే రీజియన్ సో విచ్ ఇస్ రిక్వైర్డ్, మనకు కావాల్సిన రీజియన్ ఏంటంటే ఈ మధ్యలో, ఈ మధ్యలో అంటే స్క్వేర్ లోపల ఉండాలి, హైపర్బోలాకి కూడా లోపల ఉండాలి. స్క్వేర్ లోపల, హైపర్బోలాకి ఇన్సైడ్. సో ఈ మధ్యలో ఉండాలి హైపర్బోలా. స్క్వేర్ లోపల ఉండాలి, హైపర్బోలాకి ఇన్సైడ్ ఉండాలి. దిస్ ఇస్ ది పోర్షన్ ఆఫ్ ది ఏరియా we want to find. ఈ పోర్షన్ కావాలి, ఈ ఏరియా కావాలి. ఒకసారి చూసుకోండి. సో హైపర్బోలాస్ మధ్యలో ఉండాలి, స్క్వేర్ కి ఇన్సైడ్ ఉండాలి. ఇన్సైడ్ ఉండేటువంటి రీజియన్ ఇది. మరి ఈ రీజియన్ ఏరియా ఏ విధంగా కలుపుకుందాం? రైట్, దానికోసం ఏం చేద్దామంటే మనం ఈ ఏరియా ఇక్కడ ఉండేటువంటి ఈ పోర్షన్ ఇక్కడ మార్క్ చేస్తాం. ఈ మార్క్ చేసిన ఏరియా కనుక్కొని ఆ ఏరియాని ఏం చేద్దామంటే టోటల్ స్క్వేర్ లోంచి తీసేద్దాం. టోటల్ స్క్వేర్ ఏరియాలో నుంచి మార్క్డ్ ఏరియా తీసేయాలి. ఓకే రైట్, ఇదేదో రీజియన్ R1 లాగా అనుకుంటే, ఇది రీజియన్ R2 లాగా అనుకుంటే, ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ గా ఉంటాయి. R1 R2 రీజియన్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి ఈ ఏరియా కావాలంటే ఈ లైన్ వస్తుంది. రైట్, ఈ లైన్ ఏంటంటే ఈ పాయింట్ x = 1 ఉంది. ఈ లైన్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ కావాలి, ఈ పాయింట్ కావాలి. ఈ పాయింట్ వస్తే కనుక్కోవచ్చు. మరి ఈ పాయింట్ ఎలా కనుక్కోవాలి? పాయింట్ ఎలా వచ్చింది ఇది? దీనికి పాయింట్ ఆఫ్ జాగ్రత్త చూడాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ. y = 1 పెడితే x ఎంత అయిందన్న 1/2 ఇక్కడ పెట్టుకున్నాను. నౌ దట్ R1 పోర్షన్, ఆ పోర్షన్ రెండు కనుక్కోవాలి. R1 + R2 = 2R1. ఎందుకంటే రెండు ఈక్వల్ ఏరియాస్. R1 = ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 to 1, 1/2 నుంచి 1 వరకు రాని ఈ మధ్యలో ఉంది ఏరియా. 1/2 to 1 కర్వ్ ఏముంది ఇక్కడ? ఈ కర్వ్ పేరేంటి? y = 1/2x. y = 1/2x ఇది తీసుకుంటాను. ఓకే రైట్, 1/2x. సో అప్పర్ బ్రాంచ్ ఏముందన్న ఇది కిందది. ఈ లైన్ పేరేంటి? y = 1. అప్పర్ మైనస్ లోయర్, జాగ్రత్తగా చూడండి. 1 - 1/2x dx. ఆ పార్ట్ ఏరియా రాశాను, R1 రాశాను. సార్ చూడండి సరిపోయిందేమో. R1 అంటే ఈ ఏరియా. సో ఈ బౌండెడ్ ఏరియా ఈ మధ్యలో, ఈ లైన్స్ మధ్యలో ఉంది. అప్పర్ కర్వ్ ఏమో y = 1, లోయర్ కర్వ్ ఏమో y = 1/2x. అవి రెండు రాశాను. ఓకే రైట్, నౌ వాట్ ఈస్ దిస్ వాల్యూ? 2 into x - 1/2. 1/x ఇంటిగ్రల్ అంటే log mod x. This is 1/2 to 1. 2 times of 1 minus log 1 అంటే 0 అన్న 0 minus 1/2 రాసు 1/2 into log 1/2 అంటే minus log 2 రాసుకుంటున్నాను. సో log 1/2 సార్ ఒకసారి రాసు log 1/2. ఓకే, 1/2 రాయాలి. 1/2 minus 1/2 log 1/2. రైట్, మళ్ళీ ఒకసారి 1 పెట్టినప్పుడు 1 - 0 అయితే తీస్తాను. రెండోది 1/2 minus 1/2 log 1/2 అంటే ప్లస్ 1/2 log 2 రాసుకోవచ్చు. ఎందుకంటే 1/2 5 తీసుకొస్తే మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే రైట్, ఈ వాల్యూ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ 2 into 1 - 1/2. 1/2 minus 1/2 log దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus log. అంతేనా? చూసుకోండి ఒకసారి. 1 minus log 2. నౌ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏం తీసేయాలన్నా ఈ R1 R2 ఈ పోర్షన్ ఉందిగా ఇది తీసేయాలి. 2R1 2 టైమ్స్ ఆఫ్ R1. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే x². మరి సైడ్ ఎంత ఉంది ఇక్కడ? సైడ్ ఎంత ఉంది అన్న? లెంత్ ఆఫ్ సైడ్ ఎంత? -1 1 అంటే ఈ లెంత్ ఎంత? 2 యూనిట్స్ ఉంది కదా. సో ఇది ఒక 1 ఇది ఒక 1 2 యూనిట్స్ ఉంది. 2² minus 2R1 అంటే 1 minus log that is equal to 3 plus log. ఇది రిక్వైర్డ్. ఒకసారి చూసుకోండి.
రైట్ అన్న మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ రెండు కర్వ్స్ ఇచ్చారు. ఈ రెండు కర్వ్స్ తో బౌండెడ్ అయినటువంటి ఏరియా కావాలి. ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి బౌండెడ్ ఏరియా. దానికోసం ఏం చేస్తానంటే రెండు కర్వ్స్ డ్రా చేస్తాం. ఫస్ట్ ఈ కర్వ్ తీసుకున్నాం కదా, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ ఫార్మ్. గుర్తుపెట్టుకో స్క్వేర్ ఫార్మ్. స్క్వేర్ కి సో mod x less than or equal to 1, mod y less than or equal to 1. కొద్దిసేపు మాక్సిమం పక్కన పెట్టండి. సో x వాల్యూ -1 కి మనకి మధ్యలో ఉండాలి, y లైన్ బిట్వీన్ -1 స్క్వేర్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేసేటువంటి వాల్యూస్ అంటే ఎక్కడ ఉంటాయంటే ఇన్సైడ్ ఈ స్క్వేర్ ఉంటాయి. బయటకు వచ్చారంటే ఏమవుతుందంటే x వైలు 1 కంటే ఎక్కువ అయిపోతుంది. స్క్వేర్ కి బయటకు వచ్చారంటే ఇఫ్ యు కమ్ అవుట్ సైడ్ ది స్క్వేర్ ద వాల్యూ ఆఫ్ దిస్ mod x mod y ఏమవుతుందంటే మోర్ దాన్ 1 అయిపోతుంది. రెండిట్లో మాక్సిమం మనకు 1 కంటే తక్కువ ఉండాలి. అంటే x పాయింట్ y పాయింట్ x y ఎక్కడ ఉండాలన్నా ఇన్సైడ్ ది స్క్వేర్. అంటే దిస్ కర్వ్ ఇస్ నథింగ్ బట్ ది స్క్వేర్ ఏరియా. స్క్వేర్ ఏరియా దిస్ రిప్రజెంట్ ది స్క్వేర్. స్క్వేర్ రిప్రజెంట్ చేస్తుంది. Now what is the second curve? So if you take equality, it is a rectangular hyperbola. Rectangular hyperbola xy equal to 6 square. ఈ విధంగా మనకు తెలిసిందే. మరి దీనికి మనం ఏం చేసామంటే రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకొని ఈక్వాలిటీ ఉంది, ఇన్ఈక్వాలిటీ ఉంది. xy less than or equal to 1 పరాబోలా గాని లేకపోతే ఏ కర్వ్ అయినా కూడా మీకు ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఉంది అనుకున్నానా రిప్రజెంట్ చేసే రీజియన్ కావాలంటే ఏ రీజియన్ రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ పాయింట్ రీజియన్ ఇక్కడ ఉంది, ఫోర్ రీజియన్ బిట్వీన్. ఒక నంబర్ ఏదైనా పాయింట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్ గా ఒక నంబర్ తీసుకోండి, ఏ పాయింట్ అనేది తీసుకోండి, ఎనీ పాయింట్ బిట్వీన్. ఓకే, మధ్యలో పాయింట్ ఒకటి తీసుకోండి, ఆరిజిన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అది తీసుకెళ్ళి పెట్టాలి. సాటిస్ఫై ఒక పాయింట్ సాటిస్ఫై అయిందంటే ఇంకా మీరు ఈ మధ్యలో ఏ పాయింట్ తీసుకెళ్ళి పెట్టినా కూడా సాటిస్ఫై. అంటే దిస్ ఇస్ ద రీజియన్. సో విచ్ ఇస్ దిస్ కర్వ్ రిప్రజెంట్. ఈ కర్వ్ రిప్రజెంట్ చేసే రీజియన్ అంటే ఈ మధ్యలో ఉండేది ఇది కాదు. ఓకే, ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు ఈ బయట ఏరియా. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ కర్వ్స్ ఈ బ్రాంచెస్ మధ్యలో ఏరియా. సో ఇన్సైడ్ ది స్క్వేర్, స్క్వేర్ లోపల ఉండాలి. ఆ ఏరియాని మనం రిప్రజెంట్ చేసాం. ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా కనుక్కోవడానికి ఈజీగా కనుక్కోవడానికి సో మనం ఏం చేస్తామంటే ఈ ఏరియా కనుక్కున్నాం. ఈ ఏరియా ఎలా వచ్చింది? R1 కనుక్కున్నాం. R1 + R2 అదర్వైజ్ 2R1 కనుక్కున్నాం. R1 ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై in between 1/2 comma 1 మధ్యలో. సో కర్వ్ అప్పర్ బ్రాంచ్ y is equal to 1, లోయర్ బ్రాంచ్ y equal to 1/2 హైపర్బోలా బ్రాంచ్. ఐ రెండు తీసుకొని R1 కనుక్కున్నాం కదా. 2R1 టోటల్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ 2R. దిస్ ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? 7th క్వశ్చన్ పారాబోలా సర్కిల్ మధ్యలో ఏరియా ఇచ్చారు. సో ఆ క్వశ్చన్ ఈజీ, ఒకసారి చూసుకోండి మీరు. 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఈజీ మోడల్. ఒకసారి ఆ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. సో ఇంకా ఏ కర్వ్ కైనా కూడా కర్వ్ డ్రా చేయకుండా ఏరియా రీజియన్ చూసుకోవాలి. బౌండరీస్ ఏమైనా చూసుకుని దాని ప్రకారం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ది నార్మల్ టాంజెంట్ టు ది కర్వ్. అండ్ నార్మల్ అండ్ టాంజెంట్ టు ది కర్వ్. కర్వ్ కి టాంజెంట్ నార్మల్ తో కావాలి. కర్వ్ x² + y²
is equal to 4 at 1 comma root. Of course tangent and normals లో కూడా ఈ మోడల్ చేస్తున్నాము. సో సింపుల్ క్వశ్చన్ అనేది. Of course it is nothing but a circle అనేది even curve is a circle ఇది. మరి ఈ సర్కిల్ కి ఈ పాయింట్ r cos theta r sin theta లాగా ఉంది. ఇది పాయింట్ అంది సర్కిల్ అంటే r cos theta r sin theta అంతేనా? సో ఎనీ పాయింట్ ఇది 2 cos theta 2 sin theta r cos theta r sin అంటే theta ఎంత అయిందన్న? theta ఎంత అయింది? theta is equal to పారామెట్రిక్ పాయింట్ తీసుకుంటే దీనికి theta is equal to 60 degrees అయింది సరే అప్రాక్సిమేట్ గా రైట్. సో ఈ టాంజెంట్ అనేది మనకి theta equal to 60 కాబట్టి ఈ పాయింట్ అప్రాక్సిమేట్ అంటున్నారా? ఈ పాయింట్ 1 కామా 3 పాయింట్ ఇది. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ సెంటర్ గుండా పాస్ అవుతుంది సర్కిల్ కి నార్మల్. ఓకే ఇది ఏదైనా q అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలి. ఆఫ్ కోర్స్ మరి ఈ లైన్ స్లోప్ ఎంత? అదర్వైజ్ 60 అని చెప్పాం 60 చెప్పాం నాన్న యాంగిల్. అదర్వైజ్ ఈ లైన్ స్లోప్ √3/1 అంటే 60 యాంగిల్ 60 డిగ్రీస్ సరే. ఎనీవే ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు మనకి కావాల్సింది ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలి. ట్రయాంగిల్ ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాయొచ్చు అన్న. సో ఇది లెంత్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 2 అనేది మరి ఇది కావాలి. ఈ పార్ట్ వస్తే మనం చెప్పచ్చు. ఈ లైన్ ఏంటి? టాంజెంట్. టాంజెంట్ ఎక్స్ యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ q తెలిస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి మనకి లెంత్ ఇంటూ బేస్ లాగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాయొచ్చు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇంటూ లెంత్ ఆఫ్ నార్మల్ ఐ రెండు తెలుసు రైట్. ఫర్ దట్ నార్మల్ ఈక్వేషన్ రాసి రాయించిన టాంజెంట్ ఈక్వేషన్ రాసి కనుక్కోవచ్చు. అదర్వైజ్ టాంజెంట్ లెంత్ కి నార్మల్ లెంత్ కి ఫార్ములాస్ ఉన్నాయి మనకి, వాటి నుంచి కూడా కావచ్చు. నా ఐఎమ్ యూజింగ్ జామెట్రికల్ గా చేస్తాను నేను. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాస్తాను? టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా S1 అంటే ఎంత అవుతుందా? xx1 ప్లస్ yy1 is equal to 4. ఇది టాంజెంట్ ఈక్వేషన్ అన్న. టాంజెంట్ x యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ అంటే y0 పెట్టుకోండి. y0 పెడితే x is equal to 4. ఈ పాయింట్ ఎంతంటే 4, 0. ఈ డిస్టెన్స్ ఎంత అయిందన్న? √9 + 3 √12 అంటే 6/2. సో నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to delta of triangle is equal to triangle OP. ఇదే రిక్వైర్డ్ ఏరియా is equal to half into base into height. Base 2 తీసుకుంటాను, height ఏమో of course otherwise this is PQ into OP. Base height కూడా ఇటువైపు వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఈ విధంగా తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో this is 2√3 this is 2 సరే ఈజీగా అయిపోయింది. అదర్వైజ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ టు లెంత్ ఆఫ్ నార్మల్ ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 9th వన్ ఈజీనా ఒకసారి చూసుకోండి, అది సొల్యూషన్ పెట్టాను. 10th వన్ ఒకసారి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 రైట్. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చూస్తే 10th క్వశ్చన్ ఒకసారి. 10th question. Area bounded by the curves y is equal to sin x, tangent drawn to it at x equal to 0 and the line x equal to pi. Of course, this is a simple area, simple question. Area bounded by y is equal to sin x, tangent to it at tangent at x equal to 0. Tangent at x equal to 0 and the line x equal to pi. Okay, right. Follow-up question. Area bounded by the curve y is equal to sin x, tangent drawn to it at x equal to 0 and the line x equal to pi. Of course, మరి tangent equation ఏమొస్తుంది చూద్దాం. కర్వ్ కి y is equal to sin x ఎక్కడన్నా ఆరిజిన్ దగ్గర dy by dx కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ tangent రాద్దాం is equal to cos x. m is equal to dy by dx at x0. x0 పెడితే cos 0 అంటే 1 అన్న స్లోప్ వచ్చింది. టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది? టాంజెంట్ ఈక్వేషన్ ఆరిజిన్ గుండా పాస్ అయింది కాబట్టి y is equal to mx లాగా ఉంటుందన్న. అంటే y is equal to x is the టాంజెంట్ ఈక్వేషన్. గ్రాఫ్ డ్రా చేసుకుంటే సో దిస్ x యాక్సిస్ y యాక్సిస్ ఎక్కడ కావాలి?
సో టాంజెంట్ అట్ x ఈక్వల్ టు 0 another line 5/2 కాబట్టి ఇక్కడ వరకు సరే ఇక్కడ వరకు తీసుకుంటాం. దిస్ ఇస్ 0, దిస్ ఇస్ x is equal to 5/2 టాంజెంట్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర టాంజెంట్ is the tangent దగ్గర సరే ఈ రెండు కలిసి వస్తే పక్కన పెట్టండి. ఓకే రైట్ what is the required area bounded by the y is equal to sin x, y is equal to sin x, tangent at the horizon another line x equal to 5/2 right area కావాలి. this is the required area. మరి ఏరియా ఎలా వస్తుంది? ఈ లైన్ ఏంటన్నా ఇది y is equal to x లైన్, ఈ కర్వ్ ఏంటి sin x, దేని మధ్యలో ఉంది ఏరియా x equal to 0 కి x equal to 5, ఇది x equal to 0 y axis. now required area of course ఈజీగా బౌండరీ కనిపిస్తుంది is equal to integral of 0 to 5/2. సో నేను వచ్చి తీసేయాలన్నా అప్పర్ మైనస్ లోయర్, అప్పర్ కర్వ్ ఏముంది x ఉంది, లోయర్ కర్వ్ ఏమో sin x. ఓకే రైట్ dx. so this is equal to x square by 2 minus plus cos x 0 to 5/2. so 5/2 రాస్తే this is 5 square by 8 plus cos 5/2 0 అన్న 0 పెట్టినప్పుడు cos 0 1 minus 1. so that is the required area. ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా తీసేస్తాం. ఒకసారి చూసుకోండి. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా మరి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయా? ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ మెయిన్ గా ఆ క్వశ్చన్స్ ఒకసారి నేను పెడతాను, నేను వాట్సాప్ లో గ్రూప్ లో. ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి మోడల్ చూసుకొని ప్రాక్టీస్ చేయండి. జనరల్ గా ఇన్ఈక్వాలిటీస్ టైప్ లో మోడల్ లో ఎక్కువగా ఇస్తున్నారు. చూద్దాం కొన్ని క్వశ్చన్స్ వాటిలో. నా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 12th one. Question number 12 ఒకసారి. Area of the closed figure formed by parabola ఇచ్చారు. y is equal to x square by 2 minus 2x plus 2 and the tangent to it and tangent to it at tangent to it at 1 comma 1/2 and 4 comma 2. టాంజెంట్స్ టు ఇట్ ఎట్ పరాబోలాకి టాంజెంట్స్ మధ్యలో ఏరియా కావాలి. రెండు టాంజెంట్స్ ఇచ్చారు, వీటి మధ్యలో ఏరియా కావాలి పరాబోలా. రైట్ మరి పరాబోలా ఎలా ఉంటుంది? పరాబోలా తీసుకుంటే y is equal to దీని x స్క్వేర్ 1/2 కామన్ తీసేసుకుంటే minus 4x plus 4 రాసుకొచ్చాను. దట్ ఈస్ ఇంప్లైస్ y is equal to 1/2 into x minus 2 whole square. ఈ పరాబోలా. మరి పరాబోలా ఏ షేప్ లో ఉంటుంది నాన్న? అప్వర్డ్ పరాబోలా, యూ షేప్డ్ పరాబోలా. మరి దీనిలో y 0 పెడితే x వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ ఎంత వచ్చింది? 2 కామన్. y 0 పెట్టినప్పుడు x వాల్యూ ఇంప్లైస్ x is equal to 2 కామన్ 2. అంటే ఇక్కడ ఆ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నట్టు పరాబోలా టచ్ అవుతుందని. రెండు పాయింట్ ఈక్వల్ గా వచ్చి అంటే డబల్ రూట్ ఉంది పరాబోలాకి, రూట్ డబల్ రూట్ ఉందని. ఓకే రైట్. మరి ఈ పాయింట్ దగ్గర డబల్ రూట్ ఉంది. ఎక్కడైనా x is equal to 2 దగ్గర 2 కామా 0 దగ్గర పరాబోలా అనేది x యాక్సిస్ టచ్ చేస్తూ ఇక్కడ x equal to 2 తీసుకున్నాం. దిస్ ఇస్ x equal to 2. ఓకే రైట్. y యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ x0 పెడితే y equal రైట్ అప్రాక్సిమేట్ దిస్ ద పరాబోలా. ఏ షేప్ పరాబోలా? యూ షేప్ పరాబోలా. ఓకే ఈ విధంగా ఉంది పరాబోలా. ఓకే రైట్ దిస్ ద పరాబోలా. దిస్ ఇస్ 2 0 కామా 2 పాయింట్ అనేది ఇది 2 commas. Right. Now
వేర్ ఇస్ దీస్ పాయింట్స్, ఈ పాయింట్ రెండు ఎక్కడ ఉంటాయి? ఇది 2 అంటే ఈ పాయింట్ మధ్యలో ఉంటుంది కదా, దిస్ ఇస్ 1 కామా సారీ పరాబోలా అనమాట. ఇది x1 అనుకుంటే ఇక్కడ ఈ పాయింట్. రెండోది 4 కామా, సో x3 4 అనుకుంటే ఇక్కడ ఇది 4 కామా. ఓకే, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ రావాలి. ఇది ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్. ఈ టాంజెంట్ ఇంటర్సెక్షన్ పాయింట్, రైట్? నౌ వి నీడ్ దిస్ ఏరియా. ఈ ఏరియా కావాలి, దిస్ రిక్వైర్డ్ ఏరియా. మరి ఏరియా ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? ఓకే, ఫర్ దట్ మనకి ఇక్కడ ఒక లైన్ రాయాలి. ఇది ఇంపార్టెంట్, ఈ లైన్ రాయాలి. ఓకే, ఈ లైన్ డ్రా చేసాం కదా. ఈ పాయింట్ ఏంటి? ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్. టాంజెంట్స్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. టాంజెంట్స్ కనుక్కుందాం ఫస్ట్. నౌ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది పారాబోలా? స్లోప్ ఎంత అవుతుంది దీనికి? x - 2. ఇప్పుడు స్లోప్ ఎట్ p కామా, ఈ పాయింట్ p అనుకోండి, దిస్ ఇస్ q, p q పాయింట్ అలా. స్లోప్ ఆఫ్ టాంజెంట్ m1 is equal to, సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p. p దగ్గర స్లోప్ నాన్న, p దగ్గర స్లోప్ అంటే -1 డైరెక్ట్ రాస్తాను. m2 is equal to, ఇది q దగ్గర, p దగ్గర స్లోప్. q దగ్గర స్లోప్ ఎంత అంటే 4 - 2 అంటే 2 అయింది. టాంజెంట్స్ రాస్తాను. టాంజెంట్స్ ఎట్ p కామా ఎంత అవుతాయన్నా? p దగ్గర స్లోప్ ఎంత వచ్చింది? -1. స్లోప్ -1 అంటే లైన్ ఎలా ఉంటుందన్న? x + y is equal to, రైట్ సైడ్ కాన్స్టెంట్ రావాలంటే ఈ పాయింట్ తీసుకుని దీనిలో పెట్టు. 1 + 1/3/2 డైరెక్ట్ గా రాస్తాం. ఓకే, రైట్. నౌ దీనికి స్లోప్ ఎంత? 2 టాంజెంట్ 2 స్లోప్ అంటే లైన్ ఎలా ఉంటుంది అన్న? సో -a/b స్లోప్ ఉండే లైన్ ఎలా ఉంటది? ax + b లాగా ఉంటుంది అంతేనా? -a/b. అలా a/b ఉండే లైన్ ఎలా ఉంటది? ఎలా ఉంటే ax - b లాగా. ఇక్కడ కూడా నేను ఆ ఫార్ములా నుంచి రాస్తాను. రైట్, ఇది 2 అంటే 2/1 అంటే 2x - is equal to, రైట్ సైడ్ కాన్స్టెంట్ కావాలంటే ఆ పాయింట్ పెట్టాలి. సో 8 - 2 6. సరే, ఎనీవే రెండు టాంజెంట్స్ వచ్చాయనా. నౌ సాల్వింగ్ దీస్ 2 టాంజెంట్స్. రెండు సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ నేను 1, 2 అనుకుంటే సాల్వింగ్ 1, 2. రెండు స్ట్రైట్ లైన్స్ కదా, దీనిలో y వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. 2x - y అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 3/2 - x is equal to 6. సరే, ఎంత వస్తుంది? 3x - 3/2 అంతేనా? is equal to 6. అంటే 3x is equal to 6 + 3/2 అంటే x is equal to 5/2. x 5/2 వచ్చింది. ఇంకా y తో పని లేదు మనకి. x అంటే 5/2. ఈ పాయింట్ 5/2, x 5/2. ఈ లైన్ ఏంటంటే x equal to 5/2. ఈ లైన్ ఏంటి? x is equal to 1 లైన్. ఈ లైన్ ఏంటి? x equal to 4 లైన్. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది? రిక్వైర్డ్ ఏరియా is equal to ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 5/2. 1 to 5/2 కర్వ్ ఏముంది నాన్న? సో పారాబోలా ఉంది, ఈ టాంజెంట్, పారాబోలా మైనస్ టాంజెంట్. ఈ టాంజెంట్ ఈక్వేషన్ మనకి, ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఫస్ట్ వన్ నంబర్ 1 ఇది. అంటే y is equal to 3/2 - x. అలాగే ఈ టాంజెంట్ ఈక్వేషన్ మనకి రెండో టాంజెంట్ ఈక్వేషన్ y is equal to 2x - 6. సో ఇప్పుడు ఫస్ట్ ది 1 to 5/2 లో అప్పర్ కర్వ్ అంటే పారాబోలా ఉంది. పారాబోలా అంటే ఇది ఈ పార్ట్ x - 2 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ ఈ టాంజెంట్ 3/2 - 6. ఓకే, రైట్. ఫస్ట్ పార్ట్ అనేది పార్ట్ 1, ఫస్ట్ ఏరియా. ఇప్పుడు అలాగే సెకండ్ పార్ట్ లో ఉండే ఏరియా ఏముందో చూడండి. రెండో పార్ట్ లో ఉండే ఏరియా ప్లస్ సెకండ్ పార్ట్ ఏరియా. ఇంటిగ్రల్ ఆఫ్ 5/2 to 4. అప్పర్ బ్రాంచ్ ఏమో లైన్ ఉంది కదా, పారాబోలా ఉంది. పారాబోలా ఆఫ్ కోర్స్ x - 2 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ బ్రాంచ్ ఏమో టాంజెంట్ 2x - 6 టాంజెంట్ లైన్. సరే, ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకోండి. రైట్, సో 9/8 వస్తుంది ఆన్సర్ దీనికి. ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకొని జాగ్రత్త. ఓకే, రైట్. సిమిలర్లీగా క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి చూసుకోండి అన్న, ఈజీగానే ఉంది. అలాగే
15 మోర్ దాన్ 1 లో 2 క్వశ్చన్స్ చేద్దాం. ఇది కంప్లీట్ చేయండి. మోర్ దాన్ 1 లో 2 క్వశ్చన్స్ చెప్తాను. మిగిలిన ఒకసారి చూసుకోండి. సొల్యూషన్ పెట్టాను, అవి చూసుకోండి ఒకసారి. సో కొంచెం లెంతీ ప్రాబ్లం ఇది ఈ క్వశ్చన్. అంటే మళ్ళీ ఇదంతా చేయాలి, మనం ఇంటిగ్రేషన్ చేయాలి, కరెక్ట్ గా ఆన్సర్ అవ్వాలి. మరి దీనికి ఇంటిగ్రేషన్ ఎలా రాస్తారు? దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ x minus 2 whole square ఇంటిగ్రల్ ఎలా రాస్తారు చెప్తారు కదా. హౌ టు రైట్ దిస్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ఎక్స్పాండ్ చేసి రాస్తారా, డైరెక్ట్ గా రాస్తారా? దీనికి ఇంటిగ్రేషన్ ఎక్స్పాండ్ చేసి రాస్తారా, డైరెక్ట్ గా రాస్తారా? ఇంటిగ్రేషన్ ఎక్స్పాండ్ చేసి రాస్తారా, డైరెక్ట్ గా రాస్తారా? డైరెక్ట్ గా రాయొచ్చు. ఇది ఎక్స్ స్క్వేర్ లాగా ఉందన్న, ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రల్ ఎంత? ఎక్స్ క్యూబ్. ఇలా రాసేయచ్చు. అంటే లీనియర్ ఫంక్షన్ కాబట్టి ఈ విధంగా రాయొచ్చు. లీనియర్ ఫంక్షన్ కాబట్టి సో ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసి రాయవసరం. ఓకే, ఎక్స్పాండ్ చేసి రాయవసరం. లీనియర్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ ax plus b హోల్ పవర్ n ఉంది అనుకున్నారా? దీనికి ఇంటిగ్రల్ ఏమవుతుంది? దిస్ ఇస్ ఈక్వల్ టు ax plus b హోల్ పవర్ n plus 1 by n plus 1 into a. ఏది క్యారీ చేయాలి. ఓకే, ఈ విధంగా రాస్తాం. లీనియర్ ఫంక్షన్ ఉన్నప్పుడు, పవర్ లైన్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. సరే, ఇన్ఈక్వాలిటీ మోడల్ రేపు చూద్దాం అనుకోండి. ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతానికి ఇంకొక 2 మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఒక 2, అలాగే ప్యాసేజ్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. రేపు చూద్దాం కొన్ని ఇన్ఈక్వాలిటీస్ మోడల్స్. ఓకే రైట్, తీసేస్తున్నా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి. ఆన్సర్ 9/8 రావాలి. ఆన్సర్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ ఓకే రైట్. సో మిగిలినవి ఒకసారి సింగిల్ కరెక్ట్ ఆన్సర్ లో ఒక 2 ఉన్నాయి కదా, మీరు చూసుకోండి. అవి క్వశ్చన్ నెంబర్ 14, 15 సేమ్ మోడల్ లో ఇలాగే చేయాలి. నెక్స్ట్ మోర్ దాన్ 1 కరెక్ట్ లో ఒక 2 మోడల్స్ చేస్తాను. ఒకసారి చూడండి. One or more than one. Okay, right. దీనిలో క్వశ్చన్ నెంబర్ 17 ఇప్పుడు చేసిన మోడలే. సరే ఒకసారి చూద్దాం. లెట్ ది సర్కిల్ x square plus y square is equal to 4 more than 1. Divide the area bounded by tangent and normal at P 1, √3 and x-axis is A1 and A2. Then అని చెప్పి ఆప్షన్స్ లో A1, A2 గురించి అడిగారు. A1 is equal to ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. A1, A2 కావాలి, ఏరియాస్ కావాలి. ఇప్పుడే మనం చేసాం ఈ క్వశ్చన్. సో ప్రీవియస్ గా దాని నుంచి ఇది డైరెక్ట్ గా రాసుకున్నాం. ఒకసారి చూడండి. సర్కిల్ అట్ ద పాయింట్ ఓకే x axis, this is y axis, horizon ఇది రేడియస్ ఉండాలి. దీనికి ఈ పాయింట్ దాన్ని చూసాం మనం. ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. టాంజెంట్ అండ్ నార్మల్ హారిజన్ ఇది q అనుకున్నాము. ఓకే రైట్. ఈ పాయింట్ 1, √3. సో ఇప్పుడు మనకి వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సర్కిల్ డివైడ్ ది ఏరియా బౌండెడ్ బై టాంజెంట్, నార్మల్ అండ్ x యాక్సిస్. టాంజెంట్, నార్మల్, x యాక్సిస్. ఇది టాంజెంట్, ఇది నార్మల్, ఇది x యాక్సిస్. ఈ మూడిట్లో బౌండ్ అయినటువంటి ఏరియాని సర్కిల్ ఏం చేసిందంటే ఇక్కడ సపరేట్ చేసింది. సర్కిల్ ఈ ట్రయాంగిల్ ఉందిగా, ఈ ట్రయాంగిల్ ఏరియాని అంటే x యాక్సిస్, టాంజెంట్, నార్మల్ తో ఫామ్ అయినటువంటి ఈ ట్రయాంగిల్ ఏరియాని సర్కిల్ ఏం చేసిందంటే 2 పార్ట్లు చేసింది. ఇది A1 అన్న, ఇది A1, A2 కనుక్కోవాలి. A1, A2 కావాలి. A1, A2 కనుక్కోవాలి.
ఆ రెండిట్లో ఒకటి తెలిస్తే రెండోది ఆ ట్రయాంగిల్ ఏరియా నుంచి తీసేయచ్చు. మరి ఏ విధంగా వస్తుంది? ఓకే రైట్. A1 అంటే ఈ సెక్టార్ అన్న ఈ యాంగిల్ ఎంత 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 వచ్చింది? 60. ఎలా చెప్పారు 60 అని? ఆఫ్ కోర్స్ దీని లైన్ స్లోప్ చూసాం. ఈ లైన్ స్లోప్ ఎంత? m ఆఫ్ OP చెప్పండి. √3. సో అప్పుడు θ ఎంత అవుతుందన్న? tan θ √3 అయితే θ is equal to 68. అప్పుడు A1 ఏరియా. A1 is a sector. ఓకే, A1 is a sector. ఈ సెక్టార్ అనేది ఏదో ఇలాగా పెట్టుకుంటే సో then A1 is equal to area of sector. Sector area OPA. Sector OPA. Sector OPA. Sector area formula half into r square theta. Half into r square at 2 square theta అంటే pi by 3. రేడియన్స్ లో రాయండి. This is 2 pi by 3. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ ఇచ్చారు. మరి A2 ఎలా వస్తుంది? A2 is equal to area of triangle OPQ minus sector. Sector area అంటే A1 తీసేస్తా వస్తుంది. ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఇందాక మనం ఈ రేడియస్ ఏమో 2 యూనిట్స్ ఉందా? ఇంతకుముందు చేసింది ఎంత వచ్చింది? ఇది 2√3 వచ్చింది. దాన్ని చేసాము. PQ 2√3 వచ్చింది. ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ 2 ఇంటూ 2√3 minus 2 pi by 3. That is equal to 2√3 minus 2 pi by 3. Okay. A1 A2 రెండు వచ్చేనా? ఒకసారి చూసుకోండి. This is option D లో ఉంది. ఇది ఆప్షన్ AD కరెక్ట్. ఆప్షన్ డి, ఆప్షన్ ఏ రెండు కరెక్ట్. ఒకసారి చూసుకోండి క్వశ్చన్. ఈ మోర్ దాన్ వన్ టైప్ క్వశ్చన్స్ లో 20 క్వశ్చన్ నెంబర్ 20 ఈజీనేనా? sin x cos x ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చేసాము మోడల్. ఒకసారి చూసుకోండి. మోర్ దాన్ వన్ లో క్వశ్చన్ నెంబర్ 20 ఆల్రెడీ మనం చేసింది. అలాగే 16 మోడల్ కూడా ఆల్రెడీ చేసాము ఇంతకు ముందు. ఒకసారి చూసుకోండి. మనం చేసిన మోడల్స్ లోనే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ కూడా. ఒకసారి ఇంకొక మోడల్ చేసి దీనిలో లింక్డ్ కాంబినేషన్ లో ప్యాసేజ్ లో క్వశ్చన్ నెంబర్ 21, 22, 23, 24 అదొకటి చేద్దాం. ప్యాసేజ్ క్వశ్చన్ రైట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇందాక వచ్చిన క్వశ్చన్ ఇది ప్యాసేజ్ గా ఇచ్చారు. మళ్ళీ ఇందాక ట్రయాంగిల్ ఏరియా అడిగారు. ఇక్కడేమో A1 A2 ఏరియా. A1 is a sector. యాంగిల్ 2 pi by 3 ఉంది. సెక్టార్ యాంగిల్ సెక్టార్ ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ r స్క్వేర్ థీటా. రేడియస్ 2 యూనిట్స్ కదా. థీటా యాంగిల్ ఆఫ్ సెక్టర్ pi by 3 2 pi by 3 వచ్చి. సెకండ్ పార్ట్ A2 అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మైనస్ సెక్టర్. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది. స్క్రీన్ షాట్ ఒకటి తీసుకుంటే దీనిలో ఇంకొకటి చేద్దాము. సో ఒక ప్యాసేజ్ ఒకటి చేద్దాం. మరి ఎక్సర్సైజ్ లో మిగిలిన ఒకసారి చూసుకున్నానా? రేపు థర్డ్ ఎక్సర్సైజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒక ఎక్సర్సైజ్ ఉంది, దానిలో కొన్ని మోడల్స్ చూద్దాం. అలాగే మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ఈరోజు పెడతాను నేను మీకు. ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇన్ఈక్వాలిటీస్ మోడల్ లో ఇచ్చారు. సో విల్ సీ సమ్ క్వశ్చన్స్ టుమారో. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. మీరు కొన్ని ఈరోజు చేయండి. మోర్ దాన్ మెయిన్స్ టైప్ ఆఫ్ మోడల్స్ కొన్ని ప్రీవియస్ గా క్వశ్చన్స్ మోడల్స్ ఎలా ఇచ్చారో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. Previous mains questions. Of course, one more question we will do here. 18th question. Question number 18. ఇంకా ఈ మన సింగిల్ కరెక్ట్ ఆన్సర్ మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చేసుకుంటే వీటిల్లో మనకి మోర్ దాన్ వన్ తర్వాత మ్యాచింగ్ వీటిల్లో అవే ఉంటాయి. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంటిగ్రల్ టైప్, ఇంటీజర్ టైప్. సో ఓకే రైట్. ఎనీవే 18 ఒకసారి చూడండి. ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్స్ ఈజ్ ఈక్వల్. కర్వ్స్ ఇచ్చారన్నా x square is equal to y, y square is equal to x is equal to another. Of course, simple question ఇది. ఆప్షన్ ఏ లో 1/3 square roots ఇచ్చారు. ఆప్షన్ బి 2 into 0 to 1 x minus x square dx. ఆప్షన్ సి area of the region xy such that x square less than or equal to y less than or equal to mod x. Option D 1. Okay, right.
సో ఫస్ట్ ఏరియా రాద్దాం. మరి ఈ కర్వ్స్ ఎలా ఉన్నాయంటే x² = 4by, y² = 4ax లాగా నిన్న ఫార్ములా చెప్పాను. ఇలా కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఏరియా బౌండెడ్ బై ది టూ పారాబోలాస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా ప్రొడక్ట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ బై 16ab/3 అని చెప్పాను. 16ab/3 లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ప్రొడక్ట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ బై 3. దీనికి లెంగ్త్ ఎంత, దీనికి లెంత్ ఎంత? x² = 4a. 4a + 1 ఉంది నాకు ఇక్కడ కూడా 1. ఓకే రైట్, 1/. అదర్వైజ్ మామూలు ఏరియా చేసినట్టు కూడా చేసుకోవచ్చు. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఇది కరెక్ట్ అన్న, ఇది రాంగ్. బీసీ ఒకసారి చూద్దాం. బి తీసుకుంటే ఏ కరెక్ట్ వచ్చింది. బిలో 2 times of integral of 0 to 1 x minus x² dx 2 into ఇంటిగ్రేషన్ తీసుకుంటే దీనికి x²/2 minus x³/3 0 to 1 that is 2 into 1/2 minus 1/2 2 into 1/6 that is equal to 1/3. ఇది కూడా కరెక్ట్. బి కూడా కరెక్ట్. సి చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ సి హియర్? సి ఇస్ ది ఏరియా బౌండెడ్ బై x, y. ఇలా ఇస్తే ఏరియా అన్న x, y అంటే పాయింట్స్, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ రిప్రజెంట్. ఓకే రైట్. ఇలా ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఒకసారి చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వస్తే ఇన్ఈక్వాలిటీని పక్కన పెట్టి కర్వ్స్ రాసుకోండి. x² = y, ఇక్కడ y = మాడ్యులస్ ఆఫ్ x. ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఇది డ్రా చేయండి కర్వ్స్. ఓకే రైట్. సో అఫ్కోర్స్ రెండు కర్వ్స్ ఉన్నాయి. రెండు కర్వ్స్ ఉంటే సాల్వ్ చేసి చేయొచ్చు. అఫ్కోర్స్ మోడ్ కర్వ్ ఉంది కాబట్టి ఒకసారి డ్రా చేయండి. సో x² = y అంటే ఈ విధంగా ఉంది కరావు. రెండోది కొద్దిసేపు మోడ్ పక్కన పెట్టుకుంటే y = x వచ్చింది. x greater than 0 అయినప్పుడు y = x. ఈ విధంగా లైన్, ఈ స్ట్రైట్ లైన్. సో రెండోది y = -6. ఈ లైన్, రెండు లైన్స్. y = mod x గ్రాఫ్ తెలుసు మనకి. ఆఫ్ కోర్స్ y = mod x గ్రాఫ్ ఇదే కదా. సో v షేప్ లో ఉండేది. ఓకే రైట్. ఇది రిక్వైర్డ్. మరి ఈ పాయింట్ ఎంత? ఈ పాయింట్ ఎంత అంటే రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చింది. ఇది y = x, ఇది ఎంత కదా y = x². పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అయింది? 1, 1. ఇది 1. అప్పుడు రిక్వైర్డ్ ఏరియా a = సో 2 times of integral of 0 to 1 upper minus lower x minus x² dx. ఇది కూడా సేమ్ వచ్చినట్టుందిగా. b లాగే వచ్చింది. ఇది కూడా కరెక్ట్. ఎంత అవుతుంది? ఇది కూడా సేమ్ 1/3 is also correct. Of course d wrong, d1 ఇచ్చింది. ఒకసారి చూసుకోండి. ఇది now you see passage question చూద్దాం. దీనిలో passage mode type question. దీనిలో మనకి గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకసారి అవి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఈజీ క్వశ్చన్స్. now one passage question. ఓకే రానా, స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి, తీసేస్తున్నాను. రైట్. Right, passes type questions. No, passes one of such. Exercise 2 level 2 advanced lo passes type questions. No, passes in English. Let f of x is equal to x square minus 3x plus 2. Be a function for all x belongs to R. Okay, right? Is a
క్వాడ్రాటిక్ ఫంక్షన్ అన్న క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. మరి దీన్ని y లాగా అనుకుంటే y is equal to x minus 1 into x minus 2 అనేది 1, 2 అనేవి దీనికి రూట్స్, x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్స్. మరి ఇక్కడ ఏరియా బౌండెడ్ బై f of x the x axis and y axis అన్నారు. 21 లో ఏరియా బౌండెడ్ బై f of x x axis y axis వీటి మధ్యలో ఏరియా అడిగారు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. కర్వ్ డ్రా చేస్తున్నానన్నా ఒకసారి చూసుకోండి. సో ఈ కర్వ్ తీసుకుంటే మనకి x యాక్సిస్ ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అన్న. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే యూ షేప్డ్ పెరాబోలా. ఇది y రాసినప్పుడు x² పాజిటివ్ ఉంది. x యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుంది? రూట్స్ ఏంటి దీనికి? 1, 2 అనే రూట్స్. x = 1, x అప్రాక్సిమేట్ ఈ రెండు కూడా రూట్స్. y యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఏంటి? x 0 పెట్టుకుంటే 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకే రైట్, ఈజ్ ఎ పెరాబోలా. ఈ పెరాబోలా. సో ది ఏరియా బౌండెడ్ బై ఏమేం కనుక్కోవాలి? fx x యాక్సిస్ y. దిస్ ఇస్ ది ఏరియా. సో ఈ పాయింట్ ఏంటి? ఇది 1. సో ఇదేంటి? x యాక్సిస్. ఇదేంటి? y యాక్సిస్. ఇది కర్వ్. ఈ మధ్యలో ఏరియా కాదు. ఆఫ్ కోర్స్ రీజియన్ కనిపిస్తూనే ఉండాలి. ఇది x = 1 తీసుకుంటే రిక్వైర్డ్ ఏరియా. ఆఫ్ కోర్స్ దీన్ని a1 అనుకుంటున్నాను. ఓకే, a1 పేరు పెట్టుకుంటాను. ఎంత అవుతుంది ఇది? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1. ఈ కర్వ్ ఏంటి? ఈ కర్వ్ y is equal to x² minus 3x plus 2 parabola dx. ఎంత చూడండి. సో x³ 3 అంటే 1/3 minus 3x² 2 అంటే 3/2 plus 2. సో ఆన్సర్ ఎంత వస్తుంది? LCM 6 తీసుకుంటే this is 2 minus 9 2 minus 9 plus 12 that is equal to 5/6. ఇంతేనా? చూసుకోండి ఒకసారి. ఓకే రైట్, దిస్ ఏరియా ఇస్ 5/6. ఓకే రైట్. నెక్స్ట్ 22 కి వెళ్దాం. జాగ్రత్త చూడండి. 22 క్వశ్చన్ నెంబర్ 22 లో 22 లో ఏరియా బౌండెడ్ బై modulus f of mod x and x axis. Area bounded by f of modulus of x and x axis. Okay right. మరి x కి మోడ్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఈ విధంగా తీసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా డ్రా చేస్తాం. x కి మోడ్యులస్ ఉన్నప్పుడు సో హౌ కెన్ యు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది ఫంక్షన్? ఓకే రైట్. సో ఈ గ్రాఫ్ రాయాలి. సో f of x గ్రాఫ్ నుంచి f of mod x గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? సో ఎలా డ్రా చేయాలంటే మనకి ఇంతకుముందు ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. f of x నుంచి mod f of x డ్రా చేయాలంటే x యాక్సిస్ కి బిలో ఉండేటువంటి పోర్షన్ తీసేసి దానికి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి ఆ పోర్షన్. ఇక్కడ ఏం చేయాలంటే y యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ ఉండే గ్రాఫ్ తీసేయాలి. y యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ ఉండే గ్రాఫ్ తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఓకే, దీన్ని రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసి సో y యాక్సిస్ కి రైట్ సైడ్ గ్రాఫ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా దానికి ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ తీసుకొని రాయాలి. ఓకే రైట్. ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది రానేలా, ఈ గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ లో నేను ఈ పార్ట్ తీసేసాను. తీసేసి ఏం చేయాలి? సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉన్న గ్రాఫ్ ఇటువైపు కూడా డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా దీని ఇమేజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇమేజ్ ఆఫ్ దిస్ గ్రాఫ్ తీసుకోవాలి. సరే, అప్రాక్సిమేట్ చేస్తున్నాను నేను. ఇది తీసుకోవాలి, దీనికి ఇమేజ్ తీసుకోవాలి. ఈ గ్రాఫ్ ఇమేజ్ ఆఫ్ దిస్ ఈ విధంగా తీసుకోవాలి. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? x ప్లేస్ లో mod x పెట్టినప్పుడు ఏం చేయాలన్నా రిమూవ్ ది పోర్షన్ ఆఫ్ ది గ్రాఫ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది y యాక్సిస్ అండ్ టేక్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గ్రాఫ్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. సో రిమైనింగ్ గ్రాఫ్ ఏదైతే ఉందో దానికి y యాక్సిస్ తో రిఫ్లెక్షన్ తీసుకోవాలన్న ఇది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏరియా బౌండెడ్ బై ది y is equal to f of mod x and x axis. x axis తో
గ్రాఫ్ ఏరియా బౌండెడ్ అయినటువంటి గ్రాఫ్ కావాలి. ఈ గ్రాఫ్ కి ఎక్స్ యాక్సిస్ తో ఏరియా కావాలి. మరి ఏ పోర్షన్ అవుతుందో చూడండి. దీనిలో పోర్షన్ ఏమవుతుందో ఎక్స్ యాక్సిస్ అంటే ఈ గ్రాఫ్ ఏరియా చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్ తో గ్రాఫ్ కి ఎక్స్ యాక్సిస్ తో ఏరియా అంటే 1 minute just is that area. Okay, right. ఈ ఏరియా కావాలి. మరి ఏరియా ఎంత అవుతుంది? ఈ పార్ట్ ఏరియా కావాలన్నా గ్రాఫ్ కి ఎక్స్ యాక్సిస్ తో ఏరియా కావాలి. ఎక్స్ యాక్సిస్ తో ఏరియా కావాలంటే ఈ పార్ట్ ఏరియా అంటే దిస్ ఏరియా రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనేది ఇదేదో A2 అన్నాం. A2 is equal to 2 times of ఈ ఏరియా 1,2 మధ్యలో ఇంటిగ్రేషన్ చేయాలి. బిలో ఎక్స్ యాక్సిస్ ఉంది ఏరియా, దీనికి మైనస్ తీసుకోవాలి రాయాలి. మైనస్ ఆఫ్ x² - 3x + 3x. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. -2 into x³/3 -3/2 x² + 2x. This is 1 to 2. -2 into 8/3 minus ఎంత 2 పెడితే ఒక 2 క్యాన్సిల్ అయిపోయి 6 + 4 minus 1 పెట్టినప్పుడు 1/3 - 1/2 plus 1 పెడతారా. So what is this area? -2 into this is 8/3 -2 -2 okay, what is this area? దీనికి LCM 6 తీసుకుంటే ఈ రెండు యాడ్ చేసుకున్నాము. దిస్ ఇస్ 7/3 సో కరెక్ట్ వస్తుందా? రైట్. LCM 6 తీసుకుంటే 14 minus 24 this is +3 1 minute అయినా we'll see what is there. -7/6 వచ్చింది. 7/6 17 -24 7/6 minus or minus plus 14/6 14/6 అంటే 7/6 రైట్ అన్న. ఇక్కడ ఈ పార్ట్ లో ఒక్క నిమిషం, ఈ పార్ట్ లో ఏరియా మనకి f(mod(x) కి ప్లస్ x యాక్సిస్ తో ఏరియా అంటే ఏం కనుక్కుంటే సరిపోద్ది. ఈ పార్ట్ ఏమవుతుంటారు, ఈ పోర్షన్ ఇదేమో గ్రాఫ్, ఇది x యాక్సిస్ కదా గ్రాఫ్, ఆ ఏరియా తీసుకోకూడదా? ఏరియా బౌండెడ్ బై f(mod(x) అండర్ ది x యాక్సిస్ అన్నారు కదా. సో ఈ గ్రాఫ్ తీసుకోవాలి. ఒక్క నిమిషం ఏరియా బౌండెడ్ బై x యాక్సిస్ రైట్ అన్న. దీనిలో మనకి ఆన్సర్ అయితే ఏరియా ఇచ్చారు, ఈ పార్ట్ ఇచ్చారు నాకు ఆన్సర్ లో, ఇది రాలేదు. ఈ ఏరియా ఇచ్చింది, ఏదైనా కండిషన్ ఏదైనా మిస్ అయిందేమో చూస్తాను మళ్ళీ ఒకసారి. అనుకోవడం కండిషన్ ఏదైనా మిస్ అయి ఉంటది. కండిషన్ ఏదైనా మిస్ అయ్యి
ఆ పోర్షన్ ఏరియా ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ లో ఈ పోర్షన్ ఏరియా ఆన్సర్ ఇవ్వలేదు. కండిషన్ ఏదైనా ఒకటి మిస్ అయిందేమో చూస్తాను ఒకసారి. వాడు ఇచ్చింది ఈ పోర్షన్ ఏరియా ఇచ్చారు. రిక్వైర్డ్ ఏరియాని A2 లాగా అనుకుంటే 2 into A1 ఒకసారి చూద్దామండి. దీని ప్రకారం రాసుకుంటే 2 into 5/6. ఐ థింక్ సమ్ కండిషన్ ఇస్ మిస్సింగ్ అయితే సో 5/6 నారా 5/3. సో ఇంకొక చిన్న రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. సో ఐ థింక్ సమ్ కండిషన్ ఇస్ మిస్సింగ్ ఒకసారి చూసి చెప్తాను అది వేరే బుక్ లో. నెక్స్ట్ 23 లో 23rd క్వశ్చన్ లో వాట్ ఈస్ గివెన్ 23 లో the area bounded by modulus of mod f of mod x ఇచ్చారన and between 1 less than or equal to x less than or equal to 2 and x axis. ఎందుకంటే ఇలాంటి కండిషన్ ఏదైనా మిస్ అయిందేమో అనిపిస్తుంది. ఒకసారి చూసి చూద్దాం మనం ఒకసారి. రైట్ నౌ వాట్ ఈస్ దిస్ గ్రాఫ్? ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఈ గ్రాఫ్ ఎలా రావాలి ఒకసారి చూడండి. సో ఇందాక అనుకున్నాము ఫంక్షన్ కి మోడ్ పెట్టినప్పుడు f of x గ్రాఫ్ ఉంటే mod f of x డ్రా చేయాలంటే x యాక్సిస్ కి బిలో ది x యాక్సిస్ గ్రాఫ్ తీసేసి దానికి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఈ గ్రాఫ్ ఉంది కదా, దీని నుంచి డ్రా చేస్తున్నాను. ఎలా డ్రా చేయాలి? ఈ గ్రాఫ్ తీసేయాలి, కింద ఉండే గ్రాఫ్ తీసేయాలి. ఎలా వచ్చింది? సో ఈ గ్రాఫ్ తీసేయాలి. ఓకే రైట్. ఈ కింద ఉండే గ్రాఫ్ తీసేసి ఈ రెండు పాయింట్స్ కూడా పాస్ అవుతుందా? సో ఇలా తీసుకోవాలి. ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళి సో ఈ పార్ట్ తీసుకోవట్లేదు, ఈ పార్ట్ తీసుకోకూడదు. చూడండి జాగ్రత్త. ఇప్పుడు దీని నుంచి ఇది డ్రా చేస్తున్నాను. ఇది f of mod x గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి దీనికి మోడ్ పెడితే ఏమవుతుందంటే ఈ బిలో x యాక్సిస్ బిలో ఉండేటువంటి గ్రాఫ్ కి ఇమేజ్ తీసుకోవాలి. x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి. x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకొని ఇది తీసేయాలి. ఇది ఉండదు అన్నమాట. ఈ గ్రాఫ్ ఇది దీనికి ఏ పోర్షన్ లో ఏరియా అడిగారు? ఆఫ్ కోర్స్ ఈ పాయింట్స్ తెలుసు మనకి. ఇది 1 ఇది 2. సో ఇన్ బిట్వీన్ 1 కి 2 కి మధ్యలో అడిగారు. 1 mod ఇచ్చారు ఇక్కడ. సారీ modulus of x mod x liability 1 and 2. mod x liability 1 and 2 అంటే ఏ మధ్యలోనైనా. సో x అనేది 1 కి 2 కి మధ్యలో ఉంటది. అదర్వైజ్ -2 కి 2 కి మధ్యలో -1 కూడా మధ్యలో డబుల్ ఇన్ఈక్వాలిటీ ఇలా రాసుకోవాలి. అంటే ఈ పోర్షన్ అన్నమాట. x యాక్సిస్ తో ఫామ్ అయినటువంటి ఈ పోర్షన్. ఓకే రైట్. మరి ఈ పోర్షన్ కి ఏరియా అంటే ఇందాక మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఇందాక రాసింది. ఓకేనా? ఈ పోర్షన్ ఏరియా అంటే రిక్వైర్డ్ ఏరియా is equal to 2 times of integral of 1 to 2. మరి ఇక్కడ ఈ ఏరియా కావాలన్నా అదే బిలో x యాక్సిస్ వస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది కర్వ్. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్లస్ తీసుకోవాలి. మైనస్ తీసుకోవాలి. మైనస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఇది గ్రాఫ్. దీనికి కనుక్కుంటే సరిపోతుంది dx. ఓకే ఒకసారి చూసుకోండి. అంటే ఈ పార్ట్ ఇటు పైకి వచ్చింది అనమాట. ఇదే పైకి వచ్చింది. దీనికి ఏరియా ఎంత? ఈ ఏరియా ఎంత అంటే ఇంటిగ్రల్ 1 to 2. సో కింద పోర్షన్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ తీసుకుంటే వస్తుంది. ఇదే రాస్తాం మనం. అంటే 2 times రాస్తాం. Now if you calculate it, so you can get answer as 1/3 వస్తుంది అనేది. ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తాం. You get 1/3. క్యాలిక్యులేషన్ చేస్తే 1/3 వస్తుంది. వన్ మోర్ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్ ది అదొకటి కూడా రాద్దాము. తీసేస్తున్నాం ఒకసారి చూడండి. 24 లో ట్రాన్స్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. లాస్ట్ వన్ ది నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ 24th అన్న. ది నంబర్ ఆఫ్ solutions of modulus of y is equal to modulus of f of mod x ఇది ఇచ్చారు. అండ్ సర్కిల్ ఇచ్చారు. x square plus y square is equal to 2 సర్కిల్. రైట్. మరి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? దీని నుంచి ఈ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? మరి ఇది y is equal to అనుకుంటే సో ఇక్కడ mod y వచ్చింది. y కి mod వచ్చింది. వైక్ మోడ్ వస్తే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ కి x యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలన్న. మోడ్ y అంటే
ప్లస్ వై కావచ్చు మైనస్ వై. ప్లస్ వై తీసుకున్నప్పుడు ఇది వచ్చింది, మరి మైనస్ వై తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతాయి. సేమ్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి. ఈ గ్రాఫ్ నుంచి ఇది కావాలంటే దీనికి ఇమేజ్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ తో ఇమేజ్ తీసుకోవాలి. రైట్, అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఈ పైన డ్రా చేశాను నేను, పైన గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు పారాబోలిక్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు గ్రాఫ్ ఎలా వచ్చింది అనేది ఇది. దీనికి ఇమేజ్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ ఇమేజ్ ఇలా. సో ఇది మనకు వచ్చినటువంటి గ్రాఫ్ అనేది. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్, what are the point of intersection of with number of solutions with ఈ సర్కిల్ తో number of solutions అడిగారు. సర్కిల్ తో number of solutions అడిగారు. మరి ఇక్కడ మనకి పాయింట్స్ ఏంటి, ఇది 1, ఇది రానా 2, ఇది -1, ఇది -2. సర్కిల్ కి రేడియస్ ఎంత చూడండి. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్? సర్కిల్ కి రేడియస్ ఎంత రానా, r is equal to √2. √2 అంటే ఎక్కడ వస్తుంది, అప్రాక్సిమేట్ గా √2 is equal to 1.4. ఓకే, 1.4 అంటే అప్రాక్సిమేట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సర్కిల్ ఇలాగే ఇక్కడ కాకపోతే ఇది కొంచెం పైకి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఇది 2 నాకు, అందుకని కొంచెం పైకి తీసుకెళ్దాం. గ్రాఫ్ కలగా ఈజీగా కనిపిస్తానికి కొంచెం పైకి తీసుకెళ్దాం. ఓకే రైట్. నౌ సో ఇది 2 నాట, ఇది పాయింట్ 2. మరి ఇక్కడ రేడియస్ √2 కాబట్టి ఇక్కడ వరకు సమ్వేర్ హియర్ రేడియస్. ఓకే, రేడియస్ ఇక్కడ వరకు గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సరే మనకి ఎగ్జాక్ట్ గా రాలేదు. ఇస్ ద సర్కిల్ వాట్ వి ఆర్. సర్కిల్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దీస్ టూ అంటే వీటికి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కావాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ద గ్రాఫ్. గ్రాఫ్ కి సర్కిల్ తో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అవుతాయి. ఏమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1 2 దిస్ ఇస్ 3 4 5 6 7 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి దీనికి గ్రాఫ్ కి సర్కిల్. సో దేర్ఫోర్ the number of solutions is equal to number of point of intersections equal number of points of intersections circle and the curve. So that is nothing but 8. సరే ఒకసారి చూసుకోండి. దానిలో 22nd అది మిస్టేక్ ఉందేమో అనిపించింది, ఒకసారి చూస్తాను అన్నది. ఈ పోర్షన్ చెప్పాలంటే ఇంకో కండిషన్ కూడా ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే లేకపోతే ఇది కూడా వస్తుంది. ఈ పార్ట్ కూడా ఏరియాగా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ తో గ్రాఫ్ అంటే ఏరియా అంటే ఇట్ ఈస్ ఆల్సో అది కూడా వస్తుంది. డౌట్ వచ్చి చూద్దాం. బౌండరీస్ ఇవ్వాలి అంటే ఈ కండిషన్స్ ఇవ్వాలి అన్నారు. కండిషన్స్ ఇస్తే వస్తాయి. ఇక్కడ ఇచ్చినట్టు ఇవ్వాలి, ఇక్కడ ఇచ్చారు అలా ఇవ్వాలి. మిస్ అయింది, ఒకసారి చూస్తాను. ఓకేనా, ఒకసారి ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ ఎక్సర్సైజ్ 3 మోడల్స్ కొన్ని రేపు చేద్దాం. అలాగే ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా ఉంటే కూడా అవి చూద్దాం టుమారో. సో రేపు ఇంకా ఏరియా